మగవాళ్ళ షాపింగ్ ఫార్ములా ఏంటి? సైంటిస్టులకు కూడా అంత చిక్కదు. అసలు వీళ్ళు ఎందుకు ఇన్ని షాపులు తిరుగుతారు అని ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే తలలు పట్టుకుంటారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. దూకుడు సినిమాలో సమంత ఒక డైలాగ్ చెప్తుంది కదా, సాధారణంగా అమ్మాయిలు 2 టైప్స్ అని. ఎగ్జాక్ట్గా షాపింగ్ చేసే దాంట్లో కూడా అమ్మాయిలు 2 రకాలు ఉంటారు. ఏంటంటే ఎన్ని షాప్స్ తిరిగినా కానీ నచ్చక మళ్ళీ మళ్ళీ కొన్ని షాప్స్కి తిరిగి కలెక్షన్ కోసం చివరికి ఏమీ కొనకుండా ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇంకా సెకండ్ టైప్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ వెళ్ళిన షాప్లోనే నచ్చుతాయి, కానీ ఇంతకంటే మంచి కలెక్షన్ ఇంకెక్కడైనా ఉందో కొత్త కలెక్షన్స్ కోసం వీళ్ళు వెతుకుతూ ఉంటారు. సెకండ్ టైప్. ఇంకా థర్డ్ టైప్ ఏంటంటే మాకు బోర్ కొట్టినప్పుడు జస్ట్ విండో షాపింగ్ కోసం వస్తాం. కానీ వీటిలో ఏ టైప్ అయినా సరే వారాహి సిల్క్స్కి వస్తే డెఫినెట్గా మీరు ఒక్క చీరైనా కొన్ని వెళ్తారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకటేమో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షను, కలర్స్ ఉండటము, ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉండటం వల్ల కూడా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల కూడా ఒక్క శారీ అయినా కొని వెళ్తారని చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్తున్న దాంట్లో నిజం ఎంత ఉంది నేను తేల్చేయటానికి వచ్చాను. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఈ శారీస్ ఉన్నాయన్నీ అక్కడ చూసి ఎగ్జాక్ట్గా వీళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన ఉందా లేదా మీరు కూడా నాతో పాటు చూడండి. అసలు కలెక్షన్ ఏముందో కూడా మనం చెక్ చేద్దాము. మరి అంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందా? పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే అసలు ఇప్పుడు ట్రెండ్లో ఏ శారీస్ ఉన్నాయి, మనకి కావాల్సిన శారీస్ అన్నీ ఒక దగ్గర దొరుకుతాయా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ నేను సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి అయిన వారాహి సిల్క్స్ దగ్గరకు వచ్చాను. లోపలికి వెళ్ళి చూద్దాం. జెన్యూన్గా నా రివ్యూ ఏంటనేది నేను ఎండ్లో చెప్తాను. మీరు కూడా మీ రివ్యూ ఏంటనేది కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను మొత్తం శారీస్ ఇక్కడ ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తాను కాబట్టి చలో లెట్స్ గో ఇన్. అండ్ వెళ్ళే ముందర మీకు ఇంకొక సీక్రెట్ చెప్పానా, అమ్మాయిలు కాంప్రమైజ్ అయి నచ్చని అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటారేమో కానీ నచ్చని చీర మాత్రం కట్టరు. వచ్చిన వెంటనే మనసుకు ప్రశాంతంగా అనిపించేలాగా ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అంటే మనం గుడికి వెళ్తున్నామా షాపింగ్కి వెళ్తున్నామా తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తే అని అంటున్నారు. కానీ తప్పేముంది? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా మనం అనుకున్న పని కరెక్ట్గా కూడా చేయగలుగుతాము. మనం షాపింగ్కి వచ్చినప్పుడు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కానీ ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏంటి ఇంత క్రౌడెడ్గా ఉన్నారు, ఇంత హడావిడిగా ఉన్నారన్న మనసుకు అనిపించకూడదు. మనం గుళ్ళకి వెళ్తాం కదా, గుడికి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, కానీ మనకి ఆ సమయంలో ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దేవుణ్ణి, అదేవిధంగా మన మనసులో అక్కడ చిన్నగా వినిపించేటువంటి ఆ స్వామివారికి సంబంధించినటువంటి స్వరాలు అవి వినిపిస్తూ మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్గా కూడా ఇక్కడ కూడా చిన్నగా ఆ స్వామివారికి సంబంధించినటువంటి గానాలు, అదేవిధంగా స్వామివారు ఇక్కడ కనిపిస్తుంటే మనకి తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కాకుండా మన మనసుకి ఏం నచ్చింది అని ప్రశాంతంగా ఒక గంటైనా కూర్చునేలాగా. ఇంకా ఏంటంటే షాపింగ్స్కి వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లవాళ్ళని పెద్దల్ని వీళ్ళని కూడా తీసుకొని వస్తారు. అలాంటప్పుడు పిల్లలు అక్కడ సరిగ్గా వాతావరణం లేకపోతే చాలా చిరాకు చేస్తారు. దానివల్ల షాపింగ్ ఇన్కంప్లీట్గా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితులు మీరు కూడా ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా. సో ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా కూల్గా ఉండి ప్లెజెంట్గా ఉండి కూర్చోడానికి హ్యాపీగా సిట్టింగ్ ఉండి టైం టు టైం వాటరు, ఇక్కడ వీళ్ళు టైం టు టైం చాయ్ కూడా ఇస్తారంట. సో అలా ప్రశాంతంగా ఉంటే షాపింగ్ అనేది మనకి ఒక మంచి ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఫీల్ వస్తుంది. సో నేను శారీస్ చూద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రీజనబుల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి స్టార్టింగ్ రేంజ్ ఏంటి, హై రేంజ్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకుందాం. మా కెమెరామెన్స్ ప్రేమ్ ఆన్ చేసే లేకపోతే నేను ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్న కలెక్షన్ ఒకసారి ఒక లుక్ వేసాను, ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి. అంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజెంట్ మనం ఆన్లైన్లో కొన్ని ట్రెండీ శారీస్ చూస్తూ ఉన్నాం కదా, కానీ కలర్స్ ఎలా వస్తాయి ఏంటన్నది మనకు అసలు అర్థం కూడా కాదు. అలాంటి ట్రెండీ శారీస్ నేను అంతకన్నా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ చూసాను. ఈ కలర్ కాంబినేషన్ మీరు చాలామంది కూడా ఆన్లైన్లో చూసుంటారు కదా. సో సరే, ఇప్పుడు ఇక్కడ మేనేజర్ శివ గారు ఉన్నారు, ఇంతో మాట్లాడి అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఇది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. హలో శివ గారు, అసలు ఫస్ట్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి శారీస్, ఏ రేంజ్ వరకు ఉన్నాయి? మనకి ఇక్కడ స్టార్టింగ్ పెట్టుబడికి వీటికి 500 నుంచి స్టార్ట్ అవుతాయండి. 500 నుంచి
మ్యారేజ్ పర్పస్ వరకు 10 lakhs వరకు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఈ చూస్తున్న ఇవి ఫస్ట్ 2000 నుంచి స్టార్టింగ్ అండి. అంటే ఇవి ఏ అకేషన్స్ లైక్ జనరల్ ఇవి అకేషన్స్ మనకి చిన్న చిన్న టిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా పూజలకి వీటికి పెట్టుబడులకి దీనికి అన్నిటికి ఎవ్రీథింగ్ అన్ని రకాల లైక్ ఐటమ్స్ ఆఫీస్ వేర్ ఆఫీస్ వేర్ వేసుకోవడానికి వేసుకోవడానికి అన్ని లైక్ ఈ కలెక్షన్ కనుక చెప్పాలంటే కొన్ని ఎలిగెంట్ ఉన్నాయి, కొన్ని సింపుల్ అండ్ క్లాసీ ఉన్నాయి. అవునండి, వర్క్ టైప్ ఉంటాయి, టసర్ టైప్ ఉంటాయి, బెనారస్లో లైట్ వెయిట్ ఉంటాయి, మష్రూమ్లో కూడా తక్కువ రేంజ్ ఉంటాయి. అన్ని రకాలు తక్కువ రేంజ్లో మన కాస్ట్లీ రేంజ్నే తక్కువలో మనం డైన్ చేసాం. ఓకే, ప్రెసెంట్ అంటే ఇప్పుడు ట్రెండీ ఉన్నాయి, ఒకసారి మీరు మాకు చూపించరా? ఇప్పుడు మనకి కలంకారీ స్టైల్ అండి, లైట్ వెయిట్. ఓకే, దిస్ వన్ ఇది కూడా మనకి 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు యాక్చువల్లీ కలంకారీ అంటేనే మనకి 8000 9000 దాటాక వస్తుంది. మనం దాన్ని ఈ కైండ్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత ఇది లైక్ మనం ఆఫీస్లో ఏదైనా అకేషన్స్ కానీ ఇళ్ళ దగ్గర ఏదైనా చిన్న చిన్న వాటికి కానీ కంఫర్టబుల్ వేరింగ్ ఉంటుంది. ఫస్ట్ దీనికి ఐరన్ అవసరం లేదు, ఫాలింగ్ ఉంటుంది, లైట్ వెయిట్, కంఫర్టబుల్, ఈజీ వేర్. అండ్ మన ఇండియన్ స్కిన్ టోన్స్ ఎవరికైనా సెట్ అయిపోతాయి. కలర్స్ చాలా బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని రకాలు వస్తాయి మేడం. ఇందులో చాలా బాగుంది, అంటే వెరీ సింపుల్. ఇందులోనే ఇంకా సాఫ్ట్ కలంకారీలో క్రేప్ మీద చేపించాము. కలంకారీ అది క్రేప్ అండి. ఇది కూడా మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతుందండి. బాగున్నాయండి, మెటల్ చాలా బాగుంటుందండి. చాలా ఇటాలియన్ షేడ్ అంటే ఫాలింగ్ ఉంటుంది. ఇటాలియన్ షేడ్ ఎక్కడ ఫోల్డింగ్ నలగదు, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ లేడీస్ ఇది చూస్తారు, ఈజీ మెయింటెనెన్స్ కోసం చూస్తారు. ఎక్కడికి దూరంగా ట్రావెల్ చేసే వాటికి కానీ వీటన్నిటికి. దీంట్లోనే ఎంబ్రాయిడింగ్స్కి వస్తాయి. ఇది ఆల్ ఏజ్ గ్రూప్ అంటే అప్ టు 45 వరకు సెట్ అవుతుంది కదా, 45 ఏజెస్ వరకు. టసర్ మీదే కంప్లీట్గా నెట్ టైప్లో వస్తుందండి. కంప్లీట్ హ్యాండ్ వర్క్, లైట్ వెయిట్, లైట్ క్లాసీ, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇందులో చాలా రకాలు వస్తాయి మేడం వర్కుల్లో కూడా. ఇవన్నీ కూడా చంద్రముఖిలు అయిపోతున్నామండి. ఇందులో మనకి 1500 నుంచి ఇక్కడ ఈ సెక్షన్లో అయితే మనకి 3000 4000 ఆ రేంజ్లో కూడా మంచి ప్యాటర్న్స్. ఓకే, ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళకి అంటే ఆల్ కైండ్ ఉన్నాయి. ఇది బెనారస్ జార్జెట్ అండి. కలర్ చాలా భలే ఉందండి. కలర్ సేమ్ మనకి జార్జెట్లో కాస్ట్లీ, కలర్ ఒక లైవ్లీగా ఒక షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్, వేసుకోవటం ఇష్టం లేదు బట్ స్టిల్ చాలా గ్లాసీగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలంటే ఇది చాలా రిచ్ లుక్ ఉంటుందండి. ఇది ఎవరైనా సరే కట్టుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ జార్జెట్, వెరైటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఇవి కూడా మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతాయండి. కాంబినేషన్ బాగుంది, ఎల్లో అంత మీనా వర్క్ వచ్చి మైనర్ డీటెయిలింగ్, బట్ మైనర్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఈ సారీ టోటల్ ఫ్యాన్సీ మోడల్స్ అన్ని ఇవన్నీ కూడా. ఇది ఎంత శివ గారు ఈ సారీ? ఇది వచ్చేసి 3000 నుంచి వస్తుంది. అంటే ఇదే సారీస్ 10,000 ఆ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి. మనకి ప్యూర్ కలంకారీ వస్తాయండి, ఇది సెమీ కలంకారీ. దానికి తేడా ఏంటంటే దాని డై వచ్చేసి మిల్క్తో చేస్తారు, ఆవు మిల్క్తో. సో మిల్క్తో డై చేయడం వల్ల పెయింటింగ్ వర్క్, హ్యాండ్ వర్క్, దానివల్ల కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. మిల్క్ తో కూడా డైస్ చేస్తారా? ఆవు పాలతో చేయడం వల్ల మెటీరియల్ అనేది సాఫ్ట్నెస్ ఎక్కువ వస్తుంది. నేను ఇంకొకటి వారాహి సిల్క్స్ గురించి విన్నది ఏంటంటే, అంటే మీ ఓనర్స్ వేరే దగ్గర షేర్ చేస్తున్నప్పుడు డైస్ గురించి మాట్లాడారు. ఇక్కడ అన్ని న్యాచురల్ డైస్ ఉంటాయని చెప్పారు. ఆవు పాలతో ఉంటాయండి, ఫ్రూట్స్ తో ఉంటాయి, ఫ్రూట్స్ తో కూడా ఉంటాయి. అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవైలబుల్లో. నెక్స్ట్ ఒరిజినల్ పట్టుదారంతో ఉంటుంది, అంటే సాఫ్ట్నెస్ వచ్చేలాగా, స్టిఫ్ కాకుండా ఫాలింగ్ ఉండేలాగా అన్ని రకాల మనం న్యాచురల్ డైస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని షాప్స్లో, ఇప్పుడు మీ షాప్లోనే నేను ఈ శారీ చూసి వెళ్ళాను అనుకో, నాకు దీని ఇమిటేషన్ కావాలంటే ఇంకో నేను ఏదైనా షాప్కి వెళ్తే నాకు మేబీ 500 1000లో కూడా కొన్ని దొరుకుతాయి. ఇంత క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఏముంటుందో తేడా అనుకుంటా, డైస్ డిఫరెన్స్. ఓకే, నేను అంటే డాక్టర్స్తో కూడా నేను జనరల్గా మాట్లాడుతూ ఉంటాను కదా, మనం వేసుకునే బట్టలు ఉంటాయి కదా, వాటి డైస్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కొన్ని బట్టలు వేసుకున్న తర్వాత ఆ డైస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి స్కిన్ అంతా డార్క్ ప్యాచెస్గా అవుతుంది, కానీ వాళ్ళకి అది డైస్ వల్ల తెలియక ఎండ వల్ల దేని వల్ల అనుకుంటారు. మనం వేసుకునే డైస్ కూడా మనకి పర్టికులర్గా ఒక సమ్మర్లోనే వేసుకోవాలి, వింటర్లో వేసుకోవాలి అలా ఉండదండి. సాఫ్ట్నెస్ ఉంది, ఇప్పుడు ఎనీ కాలం వేసుకునేలాగా. సో డైస్ గురించి కూడా పర్టికులర్ ఉన్నారంటే వెరీ గుడ్. చాలా మందికి ఈ కలెక్షన్ కోసం చాలా మంది చూస్తున్నారు. చాలా బాగుంది కలెక్షన్, ఎవరికైనా సెట్ అవుతుంది.
ఈ పర్టికులర్ ఆర్ట్ ఉంది కదా, ఈ ఆర్ట్ కూడా సమ్ నేమ్ ఉంటుంది కదా. 2500 అండి. 2500. ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ మనము ప్రజెంట్ ఆన్లైన్లో కూడా ఎక్కువ ట్రెండీలో చూస్తూ ఉన్నాము. జనరల్గా మనకి ఆన్లైన్లో చూసే అంత ట్రెండీ శారీస్ మనకి షాప్స్కి వెళ్తే దొరకవని అంటారు, కానీ ఇక్కడ చూస్తే ఆన్లైన్లో ఉన్న శారీస్ ఉన్నాయి. ఆన్లైన్లో ఏమవుతుందంటే అండి, ఒకటే వెరైటీని మనకి ఒక 10 షేడ్స్ 5 షేడ్స్ చూపిస్తుంటారు. ఇక్కడికి వచ్చేసరికి 100 వెరైటీస్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి అదే ఫ్యాబ్రిక్లో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్రతిసారి కూడా డిఫరెంట్ కలెక్షన్, అంటే ఈ కలెక్షన్ నచ్చిన వాళ్ళు ఇంకోటి చూసుకోవచ్చు. అందుకని అంటే వెళ్ళిన వాళ్ళు విండో షాపింగ్ కోసం వెళ్ళినా కానీ వారాహికి ఒక్కటైనా కొనొస్తారని చెప్పి నాకు తెలిసిన వాళ్ళంటే నేనేంటో అనుకున్నాను. బ్యూటిఫుల్ ఎల్లో బెనారస్లోనే చాలా ఫ్యాన్సీ మోడల్ అండి ఇది. ఇవి కూడా మనకి 3000 నుంచి స్టార్ట్ అండి. చాలా బాగుంది. సారీ మనం కట్టుకోగలం ఏంటంటే లుక్ కూడా కంచిలా ఉండాలి, పట్టు చీరలా ఉండాలి, రెగ్యులర్ చీరలా కాకుండా. ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ కలర్స్ చాలా లైవ్లీగా ఉంది. అండ్ ఎల్లో కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది. ఎల్లో ఇలా సెల్ఫ్ ఉండడం వల్ల సిల్వర్ బ్లౌజ్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కావాలంటే గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ చేసుకోవచ్చు. సింగిల్ పళ్ళు కూడా బాగుంటాయి ఇలాంటివి. బ్యూటిఫుల్. ఇది కూడా మనకి బోర్డర్ లేకుండా డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. బోర్డర్ లేకుండా, ఇప్పుడు బోర్డర్ లేకుండా ఉండే సారీస్ కూడా ట్రెండ్ ఇప్పుడు. అవునండి. చాలా ఫాలింగ్ ఉందండి ఫ్యాబ్రిక్. చాలా ఫాలింగ్. దీంట్లో హైలైట్ ఏంటంటే మేడం కలర్ డైట్ చూడండి, ఎన్ని కలర్స్ వచ్చాయి దీంట్లో. అదే కదా, ఎంత బాగుంది. మామూలుగా ఇంత ముందు మల్టీ కలర్స్ అంటే జనరల్ గా ఒక కలర్ వచ్చేదండి. ఇక్కడ మీరు గమనించారు మేడం, లైట్ డార్క్ షేడ్స్ అన్ని కూడా లైట్ నుంచి స్టార్ట్ అయ్యి డార్క్ వరకు వస్తాయి. ఇది 2 ways లో కట్టుకోవచ్చు, వన్ వే అండి. ఇట్లా డిఫరెంట్ మోడల్ 3000. ఇటు కనకాంబరం కలర్ అయినా, ఈ రోజ్ పింక్ కలర్ అయినా, లైట్ కలర్స్ నుంచి డార్క్ వరకు షేడ్స్ అన్ని ఏదైనా యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ అందరికి నచ్చే కలర్స్ ఇవి. కలర్స్ ఫస్ట్, అసలు కలర్స్ బాగున్నాయి. ఏ షాప్కి వెళ్ళినా కానీ చాలా మంది ఫస్ట్ చూసేది కలర్ బాగున్న తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్కి వెళ్తారు. ఇప్పుడు మ్యారేజ్కి అనేసరికి 4-5 చీరలు ఇవి కాస్ట్ లేకున్నా ఒక 10 సారీస్ కొనాలంటే అన్ని రేంజ్లో తగ్గట్టు ఉండాలంటే ప్రతిది కూడా మనకి ఫ్యాన్సీలోనే ఎక్కువ వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయి మనకి. గుట్టపత్తి వర్క్ అంటారు, చాలా డిఫరెంట్ ప్యాటర్న్, లైట్ వెయిట్ లో. బాందిని సారీస్ ఉండే క్రేజ్ వేర్. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క బాందిని సారీ అయినా ఉంచుకుంటారు. రాజస్థాన్ కదా బాందిని సారీ స్పెషల్. కంప్లీట్ వర్క్ చాలా బాగుంది. ఎంత అండి ఈ వర్క్? ఇది కూడా అంతేనండి, మనకి కాస్ట్లీలో వచ్చే మోడలే మనం ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ లో కొంచెం ఫ్యాన్సీ. ఎగ్జాక్ట్లీ. అసలు యాక్చువల్లీ బాందిని వర్క్ వచ్చిన కొంచెం బాందిని వర్క్ ఉన్నా కానీ ఆ డ్రెస్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. 3500 అండి. బాందిని వర్క్ ఉంటే 3500 రేంజ్ లో వస్తుందంటే అన్ని రేంజ్లో ఉండాలని ప్రతిదీ కూడా మనం డిఫరెంట్గా మార్కెట్ని బేస్ చేసుకొని రేంజ్ తక్కువలో పెట్టాము. కూడా చాలా డీటెయిలింగ్ గా బ్యూటిఫుల్ గా వర్క్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. కాంట్రాస్ట్ మీనా వర్క్ వచ్చి కంప్లీట్ కట్ డిజైన్. ఎస్పెషల్లీ అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా లైక్ చేస్తారు బాందిని సారీస్. అంటే చాలా మంది లేడీస్ ఒక్క సారీ అయినా బాందిని ఉంచుకోవాలనుకుంటారు. బ్యూటిఫుల్. ఇది వచ్చేసి మనకి టస్సర్ అండి, కంప్లీట్ చాలా లైట్ వెయిట్ అనమాట. టస్సర్ కట్ బోర్డర్ వచ్చి సో లైట్ వెయిట్లో ఫ్యాన్సీ అండి, సింపుల్గా. ఇది ఎంత ఉందండి? ఏ రేంజ్లో ఉన్నాయి టస్సర్ మీ దగ్గర? ఈ టైప్ మనకి 2000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇందులో కొంచెం హెవీ వర్క్ నుంచి సేమ్ టస్సర్లో టిష్యూ అండి ఇది. అసలు ఇది ఎంత బాగుంది. యా, టిష్యూ. బార్డర్లో జర్దోజీ వర్క్. ఇది మనకి 4000, 3000 నుంచి వెరైటీస్ వస్తాయండి. ఎక్కువ మ్యారేజెస్కి వాటికి చాలా బాగుంటుంది కదా ఇది. సో ఈ కలెక్షన్ దేనికి శివ గారు ఎక్కువ మ్యారేజెస్కి తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పెళ్లిళ్ళ సీజన్కి స్టార్ట్ అయిపోయింది కదా. మాఘమాసం స్టార్ట్ అయింది, కంటిన్యూషన్ మ్యారేజ్ సీజన్. సో అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది. మనకి హల్దీ ఫంక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ కూడా యూజ్ అవుతాయండి. ఎస్పెషల్లీ సంగీత్కి ఇలాంటివి బాగా సెట్ అవుతుంది. సంగీత్కి అవుతాయండి, కొద్ది రిసెప్షన్స్కి ఇట్లకి కొంచెం ఫ్యాన్సీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. క్యాజువల్ సారీస్లో కాకుండా మనకి ఐ ఫ్యాన్సీలో కూడా బెనారస్, పటోలా, చందేరి, గద్వాల్ పట్టు,
కుప్పడం ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఫ్యాన్సీలో కూడా. ఓకే. దీని తర్వాత వెడ్డింగ్ శారీస్కి వెళ్దాం. అవి కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కటి తీసుకోవాలి వచ్చినా కానీ సెషన్కి ఒక్కటి తీసుకుందాం ఉన్నా కానీ ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో ఈ కలెక్షన్లో నాకు ఒక పీస్ ఉండాలి, ఈ కలెక్షన్లో ఒక పీస్ ఉండాలి అనిపిస్తూ ఉంది. చాలా టెంప్టింగ్గా ఉన్నాయి ప్రతి సారీ. ప్రెసెంట్ మన దగ్గర 10,000 వెరైటీస్ ఉన్నాయి మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీ టు క్యారీ ఉన్నాయి. అవునండి. క్లాత్ చాలా థిక్గా ఉండి అలా ఉంటే కష్టంగా అనిపిస్తుంది కానీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఈజీ టు మెయింటైన్, ఇలా ఈ కైండ్ ఉన్నాయి ప్రిఫరబుల్. జనాలు ఎక్కువగా చూస్తూ ఉన్నది. మీరు ఏం కొనుక్కోవాలని కన్ఫ్యూజ్ అయిపోతారు. 10,000 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అదే నేను చెప్పాను, అంటే నచ్చని అబ్బాయినైనా చేసుకుంటారేమో కానీ నచ్చని చీరను మాత్రం ఒంటి మీద పెట్టుకోరు అంటారు అని చెప్పి అది నిజమే. సేల్స్ వాళ్ళు 1000 చెప్పనండి, ఎన్ని చెప్పనండి, 100 షాపులు తిరిగి ఏం కొనకుండానే ఇంటికి వెళ్తాం కానీ అస్సలు కొను. మీకు ఈ కైండ్ ఆఫ్ కస్టమర్స్ తగిలారంటే చాలా టఫ్ టు కన్విన్స్ అలాగా? వాళ్ళు ఒక రేంజ్లో చెప్పారనుకోండి, వాళ్ళు ఒక వెరైటీ కోసం వస్తారు, మనం దాంట్లో 100 రకాలు చూపిస్తాం. ఏం తీసుకోవాలని కన్ఫ్యూజ్లో కూడా వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ ఈ అకేషన్ ఉంది, అవసరం లేన వచ్చే పండగలకు కూడా తీసుకొని పెట్టుకుంటారు. అన్ని రకాలు మనం కానీ పండగలకు తీసి పెట్టుకున్నాక నువ్వు ఆ పండుగ కొన్నావు కదా, ముందే అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏదో చిన్న ఫంక్షన్ వస్తే ముందే కట్టేస్తారు మళ్ళీ. ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ కోసం కొనాలని వచ్చే వాళ్ళ విషయంలో మాత్రం చాలా టఫ్ గా ఉంటుందేమో. ఇప్పుడు ఫ్యాన్సీ ఎలా అయిపోయిందంటే మేడం, ఇప్పుడు కట్టించారా మళ్ళీ ఇంకో నెక్స్ట్ కట్టకూడదు, మళ్ళీ ఇంకో కొత్తదనం కట్టాలి. ఇప్పుడు ఈ చీర ఈ పిక్చర్ లో ఉందంటే ఇంకో పిక్చర్ దానివల్ల ఏంటంటే మనం కూడా వీక్లీ చేంజ్ అయిపోతా ఉంటాయి డిజైన్స్. అసలు బంగారం మార్చుకున్నట్లు చీరలు మార్చుకునే వారం కూడా ఉంటే బాగుండేది. సో ఇంకో సెషన్కి వచ్చేసాం. శివగారు చూస్తుంటే పట్టులా ఉన్నాయి, పట్టు సారీస్ పట్టేనండి. జనరల్గా పట్టు చీరలు అంటే మనకి నేను చెప్తాను 15, 10, 20 పెళ్ళికి కట్టుకునే సారీస్ అదే మోడల్ అండి. కొంచెం లైట్ వెయిట్ లో 2000 స్టార్టింగ్ అండి. 2000 నుంచి. ఇప్పుడు ఎలా అంటే చిన్న చిన్న పూజలకు కానీ ఈయన పెట్టడానికి కానీ ఇలాంటి వాటికి యూజ్ చేయాలనుకుంటే మనకి 2000, 3000 కావాలంటే మనకి ఆ వెరైటీలో పెట్టాం లైట్ వెయిట్స్. ఇది ఇంటేజ్ స్టైల్ అండి. ఇవి 2000కి వస్తాయి. అవునండి. ఓకే. ఇది వచ్చేసి 3000. అందరికీ అవే అందుబాటులో ఉండే విధంగా మీరు మోడిఫికేషన్ చేసామన్నారు కదా. సాఫ్ట్ అండి. ఇందులో కూడా మనకి స్టిఫ్గా ఉండేది లాగా ఉండవు, చాలా మెత్తగా ఉంటాయి. మనకి ఇవి 2 నుంచి 3000, 4000 ఆ రేంజ్లో వచ్చేస్తాయండి. అంటే చాలా మంది కూడా ఏదన్నా అంటే మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని చీరలు కడుతూ ఉంటాం. ఆ ప్రాంతంలో అకేషన్కి వెళ్ళినప్పుడు పట్టు చీరే కడదాం అనుకుంటాం. సరే ఇంట్లో ఉన్నాయి కడదామంటే ఆ పట్టు ఆల్రెడీ కట్టేసినాయి అట్లని చెప్పి ఎవరో పెళ్లికి మనం ఇన్ని వేలు పెట్టి కొనలేము. ఇలాంటివి రీజనబుల్ అనిపిస్తాయి. టెంపుల్స్కి వెళ్ళడానికి అండి, పూజలకి వెళ్ళడానికి, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళడానికి కూడా మనకి ఏదన్నా అకేషన్కి వెళ్ళాలంటే ఇలాంటి పట్టు చూడగానే కాస్ట్లీ లుక్ ఉండాలి, తక్కువలో లైట్ వెయిట్ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఆ రేంజ్లో అనమాట అండి. ఇందులో చాలా కలెక్షన్ ఉంటుంది. అదే కదా 2000కి వచ్చే దాంట్లో ఇంత కలెక్షన్ పట్టులాగా అసలు పట్టుకి ఇలా మీరు దగ్గరగా పట్టులాగా చేపిస్తారు కదా, ఎగ్జాక్ట్ ఏమంటారన్నారు దీన్ని? ఇదంతా జెరీ వర్క్ అండి. సో కంచిలో కాస్ట్లీకి దీనికి తేడా ఏంటంటే అది కొంచెం హ్యాండ్లూమ్ వస్తుంది, ఇది కొంచెం మిక్స్ వస్తుంది. అది జనాలు జనరల్గా గుర్తుపట్టగలుగుతారా? పర్టికులర్గా చూడతేనే కానీ చెప్పలేమండి. ఇది పర్టికులర్గా అది బాగా తెలిసిన వాళ్ళు పూర్వకాలం ఏంటంటే సారీ ఇది కంచా అంటే బ్యాక్ సైడ్ చూసుకొని అటాచ్ చూసుకొని ఇది కంచి బోర్డర్లు సపరేట్గా నేసారని తెలిసేది. ఇప్పుడు ఎలా వస్తుందంటే కాస్ట్లీ తక్కువ కూడా పట్టుకుంటే కానీ చెప్పలేము. సారీ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇది కూడా మనకి ఇదైతే బెట్ అండి, పట్టు కాదని చెప్పి అసలు ఎవరు గుర్తుపట్టలేరు. లైట్ వెయిట్ లో పేస్టల్ స్టైల్. అదే కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వెరైటీ కూడా చాలా బాగుంటుంది. చాలా అసలు ఎలా ఉందంటే సేమ్ మనకు ఒక 15 రేంజ్లో ఎలా ఉంటుందో అదే రేంజ్లోనే లైట్ వెయిట్ లాగా డిఫరెంట్గా తక్కువలో అండి 3000, 4000లో. చాలా అంటే ఎస్పెషల్లీ ఈ కైండ్ ఆఫ్ పట్టు లైక్ యూత్ బాగా ఇష్టపడతారు. పేస్టల్ కలర్స్, పేస్టల్స్, బార్డర్లో వీవింగ్ బార్డర్స్ అసలు ఎంత బాగుందో. లైట్ పింకిష్ గ్రీన్ డెఫినేషన్. ఐ బెట్ 2000 అంటే నో బడీ బిలీవ్స్. చాలా కలర్స్ ఉంటుంది మేడం ఇందులో. చాలా. ఈ కలర్ కూడా చాలా రేర్ అండి. క్యారెట్ కనకాంబరం షేడ్ అంటే కైండ్ ఆఫ్ ఆరెంజ్. ఇప్పుడు ట్రెండింగ్ లో డ్రెస్సెస్ చూస్తున్నాం కానీ ఈ కాంబినేషన్ ఇంత డీసెంట్ గా. అవునండి. అంటే మనకు ఆరెంజ్ వస్తే ఇది కూడా మనకి 4000 అండి.
కొంచెం బెదిరేసిద్ది అంటారు కలర్, కానీ ఇది అస్సలు అలా లేదు, చాలా డీసెంట్గా ఉంది శారీ. క్యారెట్ కలర్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుందండి. అంటే ఎక్కువ మంది దగ్గర ఉండదు, మనం తీసుకున్నా కానీ ఇది మన దగ్గర అసలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఉండదు. రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్న్ కి దీనికి చాలా తేడా వస్తుంది. పట్టు జనరల్ గా పట్టు అంటే మనం ఎక్కువగా కూడా గ్రీన్ లో చూస్తాం, ఎల్లో పింక్ ఈ షేడ్స్ లో చూస్తాం, కానీ ఈ షేడ్స్ లో చాలా తక్కువ అసలు. అవునండి. అంటే మనం యూనిక్ గా ఉన్న పీసెస్ పిక్ చేసుకోవాలన్నా వారాహికి రావచ్చు అన్నమాట. 100% మేడం. చాలా కలెక్షన్ ఉంటుంది మేడం ఇందులో. మనకి 2000 దగ్గర నుంచి ప్యాటర్న్ ఆల్రెడీ మనం చూసాం కదా, బట్ భలే ఉన్నాయండి ఇవి. ఇవి ట్రెడిషనల్ బార్డర్ అండి, ఏమో ఫ్యాన్సీ బార్డర్. వింటేజ్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇలాంటివి. హాఫ్ శారీస్ లా కుట్టించుకుంటారు, శారీస్ తీసుకొని చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ఒకప్పుడు ఏంటంటే వింటేజ్ శారీస్ అంటే మదరు అలానే కట్టేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, ఎక్కువ టీనేజర్స్ కట్టడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇవి కూడా మా దగ్గర ఎలా అంటే మేడం, ఎక్కువ పెట్టడానికి ఒక్కొక్కరు 40 సారీస్ అని 50 సారీస్ ఇలాగ ఎక్కువ తీసుకోవడానికి ఈ వెరైటీస్ బాగా వెళ్తుంటాయి. చాలా లైక్ పూజలకు కట్టినా కానీ వెరీ ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. చాలా బాగుంటుంది మేడం. చాలా అంటే 2Kకి ఇంత వెరైటీస్ ప్రొవైడ్ చేయడం అంటే రియల్లీ చాలా గుడ్ వర్క్. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు, 10 షాపులు తిరగాల్సిన అవసరం లేదు అని ఏదైతే మీరు స్టేట్మెంట్ ఇచ్చారో జెన్యూన్గా అది నిజమేనండి. 500 దగ్గర నుంచి అండి ఎలాంటి రేంజ్ అయినా సరే 10 lakhs వరకు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. అంటే కొంతమంది ఏంటంటే చెప్పినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర అంత అంటే మనం క్లాత్ విషయంలో సాటిస్ఫై అయ్యేది, కానీ కొన్నిసార్లు రీజనబుల్గా వచ్చినా కానీ క్లాత్ విషయంలో సాటిస్ఫై అవ్వక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మేము వెళ్తాం షాపింగ్స్కి, మా మొదట చూస్తూ ఉంటాం కదా, అసలు శారీస్ విషయంలో వీటిలో అసలు కన్విన్స్ అవ్వలేరు. ఒక్కోసారి ఎప్పుడైనా ఎవరైనా పెట్టిన చీర ఒంటి మీద కట్టుకున్న తర్వాత కూడా ఆ క్లాత్ నచ్చక తీసి పడేసి వేరే చీర కట్టుకునే సందర్భాలు ఉంటాయి. అంటే ఏమవుతుందంటే మీ దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది, ప్రతి ప్యాటర్న్ నాకు కావాలి అనిపిస్తుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా పట్టేనండి, ఫ్యాన్సీగా డిఫరెంట్ గోల్డ్. ఇలాంటి వాటికి కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజెస్ తో చాలా సూపర్ ఉంటాయి. నెక్స్ట్ సెషన్ కోసం ఇవన్నీ మనకి ట్రెడిషనల్ టైప్ అండి. ఇవి డిజైనర్స్ కొంచెం ఫ్యాన్సీ అప్డేట్ వెరైటీ అంటే లోపలికి వెళ్దాం. ఇది కూడా అంటే ఇవి కూడా సెమీ పట్టు కిందకే వస్తుంది. పట్టు కింద వస్తుంది, పట్టులోని సాఫ్ట్ పట్టు అండి. సో ఇది సాఫ్ట్ పట్టు. ఇవి కూడా అంతే అండి, మనకి 2500-3000లో లైట్ వెయిట్స్ సాఫ్ట్ పట్టు, సింపుల్ గా పెట్టడానికి అండి. ఇది వచ్చి 3000 రేంజ్లో 3 నుంచి స్టార్ట్ అవుతాయి వెరైటీస్. గ్రే అండ్ ఇది రెడ్డిష్ బ్రౌన్ లో ఉంది, ఎగ్జాక్ట్ అసలు రెడ్ కూడా కాదు. ఇది చాలా బాగుంది కాంబినేషన్, వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కాంబినేషన్. చాలా రకాలు ఉంటాయి మేడం ఇండియన్ సారీస్. ఇది టెంపుల్ డిజైన్ తో, టెంపుల్ డిజైన్ గద్వాల్లో వస్తుంది. గద్వాల్ ఇది కాటన్ సిల్క్, చాలా చిన్న అంచు, వెరీ డీటెయిలింగ్. ఇది ఫ్యాన్సీలోని పైతానీ స్టైల్. ఓకే, ఫ్యాన్సీలో పైతానీ స్టైల్. పైతానీ స్టైల్ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వన్స్ పైతానీలు ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా ఒక పైతానీ అయినా తెచ్చుకుంటారు కంపల్సరీ. సో ఇది ఎంత ప్రైస్ వస్తుంది మనకి పైతానీ అంటే జనరల్ గా లేదండి, పైతానీ అంటేనే మనకి 15 అబోవ్ 30,000 40,000 ఉంటుంది. 4,000 లో మనకి లైట్ వెయిట్ లో. ఓకే, తక్కువలో సెమీ పైతానీ. చాలా బాగుంది, అంచులు చాలా బాగుంది, చాలా బాగుంటుంది. అంటే మునియా బోర్డర్ అంటారు. ఇప్పుడు పైతానీలో ఏదైతే మనకి రన్నింగ్ లో వస్తుందో మునియా బోర్డర్, దాంట్లో మనకి కంప్లీట్ మీనాకారి వర్క్, కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. వర్క్ చేసినట్టు ఉంటుంది సారీ అంతా కూడా, హైలైట్ అవుతుంది. అవును, చాలా బాగుంది. అండ్ మనం ప్రతిదీ అకేషన్ కోసమే తీసుకోం కదా, కొన్ని మనం అంటే మన కోసం తీసుకుంటాం, మన ఫ్రెండ్స్ కోసం తీసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కరెక్ట్గా కూడా నేను ఆ సెషన్ దగ్గరే ఉన్నాను. వీటిని పెట్టుబడి శారీస్, పెట్టుబడి చీరలు అండి. ఇందులో అన్ని రకాలు ఉంటాయి. 400 దగ్గర నుంచి 500 600లో మన యాంగిల్స్ ఇస్తాం. ఓ, అంటే నేను ఏమనుకున్నానంటే 999 స్టార్టింగ్ అనుకున్నాను. లేదండి, 400 500. ఇది చూడండి 400. ఇవి కూడా అంతేనా? లైట్ వెయిట్ లో వస్తుంది, మనకి కాటన్ బేస్లో వచ్చి ఫ్యాన్సీ అండి. ఓకే, చాలా బాగుంది.
ఇందులో చాలా ఐటమ్ ఉందండి, వెరైటీస్ కూడా. అసలు ఇవి డైలీ ఎవరికి వాళ్ళే కట్టుకోవడానికి తీసుకుంటారంటే ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా. ఇవి ఆఫీస్ వేర్ అండి, నెక్స్ట్ డైలీ కట్టుకోవడానికి అన్నిటికి యూజ్ అవుతాయి మేడం. ఓకే, అంటే ఇవేవో డైలీ కట్టుకుంటున్నాం కదా అని మనం ఏం కాంప్రమైజ్ అయ్యి అలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో కూడా మనకి మంచి మంచి ప్యాటర్న్స్, కాంబినేషన్స్, చాలా సాఫ్ట్ అనమాట. సారీ కూడా చాలా బాగున్నాయి, మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా 1000 రేంజ్లో చూడండి, వెరైటీస్ కూడా బాగున్నాయి. ఇది కోటా ఫ్యాబ్రిక్. కోటా ఫ్యాబ్రిక్ అండి, ఇప్పుడు ట్రెండింగ్ కదా, హ్యాండ్లూమ్ సారీ అండి. అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా. అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో. సింపుల్ గా ఫ్యాన్సీ వాష్ చేసుకోవచ్చు ఇంట్లోనే, దీని డ్రైవర్స్ కూడా అవసరం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇది ఏం ఫ్యాబ్రిక్ శివ గారు? అసలు ఇంత లైట్ చాలా లైట్ వెయిట్ అండి, అండ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ నీట్ గా ఉంటుందండి. లైట్ వెయిట్ లో మనకి చాలా డిఫరెంట్ వెరైటీ అండి. హ్యాండ్లూమ్ లోనే కాటన్ బేస్ లోనే ఫ్యాన్సీ స్టైల్ అండి. కాటన్ బేస్ లో ఫ్యాన్సీ స్టైల్. జనరల్ గా కాటన్ అంటే చాలా హార్డ్ గా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది, మనం కట్టుకుంటే లుక్ రాదంటారు. బట్ ఇది ఫ్యాన్సీ టైప్, చూడడానికి ఫ్యాన్సీ లుక్ ఉంటుందండి. కాటన్ బేస్ లో వచ్చిందండి వెరైటీ కూడా. అండ్ కలర్ కూడా యూనిక్ గా ఉంది, మనకి రెగ్యులర్ కలర్స్ కాకుండా యూనిక్ గా ఉంది. పెద్దవాళ్ళకి రెగ్యులర్ గా వచ్చే కాటన్ స్టైల్. ఓకే, అంటే మనకి ఓన్లీ కాటన్ బార్డర్, కాటన్ టైప్. అంటే వీటికి గంజి పెట్టుకొని ఇవి స్టార్చ్ అయితే ఒక స్టిప్ ఉంటాయి, లేదంటే సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు అది వచ్చేసి వితౌట్ స్టార్చ్. దీనికి అవసరం లేదు కూడా. కొంతమంది స్టార్చ్ ఉంటేనే కడతారు, వాళ్ళ కోసం స్టార్చ్ తో. ఇది ఏంటంటే స్టార్చ్ లేకంట, మీకు ఐడియా వచ్చేస్తుంది దానికి తేడా. చాలా బాగుంది. అంటే జనరల్గా ఆ రోజు కట్టుకునేదే కదా, ఏదో ఒకటి తీసుకుందాంలే అని అనుకుంటారు, కానీ అలా కాకుండా రోజు కట్టుకునే దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం రోజు కట్టుకునేది తీసుకున్నా కానీ. ఇవి మాకు డైలీ 100 సారీస్ పెట్టుబడికి ఎక్కువ బాగా ఎక్కలుతాయి. ఓ అవునా? డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మోడల్ మాకు నచ్చి చెప్పినా కానీ మీరు తెప్పించేస్తారు స్టాక్? మీకు 1000 సారీస్ అయినా సరే ఒక గంటలు ఇచ్చేస్తాం. గంటలో అంత స్టాక్ ఉంటుంది మన దగ్గర. ఓ అంటే అంత స్టాక్ అంటే అంత కస్టమర్ బేస్ ఉంది దాని మీనింగ్ అన్నమాట. ప్రతిసారి ఒక్కదానికి మించి ఒకటి. అంటే మనం రెగ్యులర్ గా కట్టుకునే వాటిలో కూడా ఇన్ని ఉంటాయా అనుకుంటాం కదా. చూడండి, చిన్న బోర్డర్స్, వీటికి బోర్డర్స్ ఇంత అందంగా ఇవ్వటం ఎంత మంచిగా అనిపిస్తుందో. అన్ని కలంకారీ స్టైల్, డిఫరెంట్ లుక్. కాస్ట్లీలో ఏదైతే ఉంటాయో వాటిలో ఇమిటేషన్ మనకి డైలీ కట్టుకోవడానికి చాలా ఎంత సింపుల్ గా కట్టుకోవచ్చండి. ఎందుకంటే అవి ఆ డిజైన్ ఎంత నచ్చినా గానీ అంత ఫ్యాన్సీ సారీస్ డైలీ కట్టుకోలేము. అవునండి, ఇంత క్యాజువల్, ఇంత డిఫరెంట్ వెరైటీస్ అనేది మేము కొంచెం డిజైన్స్ స్పెషల్గా అందరికి తక్కువ రేంజ్ లో కూడా కట్టుకునే చీర కూడా ఇష్టంగా కట్టుకుంటారు కంపల్సరీ. చాలా బాగుంటుంది సారీ కూడా, లైట్ వెయిట్ వచ్చి. నాకు బోర్డర్స్ మాత్రం ఎంత బాగా నచ్చాయంటే డీటెయిలింగ్ గా నీట్ గా ఉంటుంది అసలు వర్క్ లో. అది ఏ సారీ అయినా కానివ్వండి, ఎంత కాస్ట్ సారీ అయినా అవ్వనివ్వండి. బోర్డర్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, హ్యాంగ్ చేసుకోవచ్చు అండి, స్టెప్ అంటే స్టెప్ పెట్టుకోవచ్చు, లుక్ కూడా బాగా వస్తుంది. సారీ తక్కువ రేట్ అయినా లుక్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. మీకు దీని పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి, కలంకారీ పళ్ళు. ఎంత నీట్ గా బాడీ మీద ఫాలింగ్ గా మన స్ట్రక్చర్ కి తగ్గట్లు హగ్ చేసుకుంటూ ఉంటుంది సారీ. అలా లేచి అలా లేకుండా ఇలా పళ్ళు కూడా డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఏంటండి జనరల్గా ఈరోజు అంటే కొంచెం మంగళవారం కొంచెం తక్కువ ఉంటారు, ఈరోజు షూట్ చేసుకుందాము ఎలా ఉందో కలెక్షన్ జనాలకు చూపిద్దామని మేము వస్తే ఈరోజు కూడా వస్తున్నారు క్రౌడ్. మ్యారేజ్ సీజన్ కదా మేడం, ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అయ్యింది, కంటిన్యూషన్ సీజన్. దానివల్ల ఏంటంటే అన్ని రేంజ్ల్లో మనకి వెరైటీస్, మౌత్ టాక్ కూడా. అవునండి. సో ప్రజెంట్ నేను ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లతో ఉన్నానంటే వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేశారు. ఎంత పర్చేస్ చేశారో వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటనేది అడుగుదాం. హలో,
హాయ్, మీ పేరు? ఝాన్సీ. సో ఝాన్సీ, మీకు ఇక్కడ కలెక్షన్ ఎలా అనిపించింది? అంటే కొందామని వచ్చారా, జస్ట్ విండో షాపింగ్ కోసం వచ్చారా? లేదు, కొందామనే వచ్చాం. మేము యాక్చువల్లీ సండే వచ్చాం ఇక్కడికి. అప్పుడు విండో షాపింగ్ అని వచ్చాం, బట్ చూడగా నచ్చేసింది పెళ్లి సారీ. Okay. సో ఇక తీసుకున్నాము. అండ్ దెన్ ఇంకొక సారీ కూడా చూసాం, బట్ అది తీసుకోలేదు. అది మా చెల్లికి నచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళాక అదే తీసుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చాం. ఇంకా అదే తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. అంటే పెళ్లి సారీ అన్నారు, ఎవరిది పెళ్లి? నాదే పెళ్ళి. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ. సో కలెక్షన్స్ అండ్ పక్క వాటితో కంపేర్ చేస్తే ప్రైజెస్ అండ్ కలెక్షన్స్, కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ మేము సాటిస్ఫై అయ్యాము. ఇప్పుడు తీసుకున్న కలర్ చాలా రేర్ అనిపించింది మాకు. సో ఇంకా అది తీసుకున్నాం. సో ఈసారి అంటే మీ పెళ్లి సారీ వారాహి సిల్క్స్లో కొన్నారు. అవును. సో మీరేం కొన్నారు మీ సిస్టర్ కోసం, లేకపోతే మీ సిస్టర్ మీకోసం తన పెళ్ళికి ఏం కొన్నది? అదే తనది ఆల్రెడీ సండే షాపింగ్ అయిపోయింది. అండ్ దెన్ నాకు నచ్చింది ఇక్కడ, బట్ నాకు ఎందుకు అంత కాస్ట్ అనిపించింది. బట్ స్టిల్ ఏ షాప్కి వెళ్ళి నాకు మంచిది దొరకలేదు. ఫైనల్లీ మళ్ళీ ఇక్కడికే వచ్చి అదే సారీ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ప్రైస్ కంపేర్ టు అదర్ షాప్స్ ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఇవే శారీస్ బయట అయితే 13-14 ఉన్నాయి అండ్ మోర్ దాన్ దట్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి 7-8లో దొరుకుతుంది. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్. అంటే బ్రైడ్ కన్నా కానీ బ్రైడ్ సిస్టర్కి ఆ పెళ్లిలో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. మీ రేంజ్కి తగ్గట్లు అనిపించాయా సారీస్? చాలా సాటిస్ఫైడ్ అండి మేము. ఇక్కడికి ఇంకా రావాలనుకుంటున్నాం. ఇంకా మమ్మీ వాళ్ళ షాపింగ్ ఇంకా ఉంది, ఇక మళ్ళీ ఇంకా కూడా వస్తారు అయితే? ఇంకా వస్తాం. ఇంకా 1 month టైం ఉంది. సో ఈ 1 month గ్యాప్లో రావాలి ఇంకా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో జనరల్గా మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఏ పెళ్ళిళ్ళు జరిగినా కానీ వాళ్ళకి చాలా కాటన్లో తీసుకుంటూ ఉంటారు నాయనమ్మలు, అమ్మమ్మలకి. కానీ వాళ్ళు ఎందుకు ఆ కొన్ని డిజైన్స్ వరకే పరిమితం కావాలి, వాళ్ళకి కూడా వారాకి వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించారు శారీస్, అది కూడా రీజనబుల్ బడ్జెట్లో. అందుకని నాకు డెఫినెట్గా కూడా ఈ కలెక్షన్ మీకు చూపించాలనిపించింది. ఇలాంటి శారీస్ మన ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు కట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. చాలా సింపుల్గా అలా అని చెప్పి ఈ ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి కూడా సూట్ అవుతాయి ఇవి. స్పెషల్లీ అంటే ఆల్ ఏజ్ గ్రూప్ కోసం డిజైన్ చేయించారు. ఇవేంటి శివ గారు? కాటన్ మీదే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. అంటే మనకి రెగ్యులర్గా ఎప్పుడు కూడా కాటన్ అంటే జరీ బార్డర్ బుటాసలే కాకుండా జనరల్ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇవి మనం వెనకటి నుంచి చూసుకుంటే కనుక నాయనమ్మలకి వాళ్ళకి ఇవే వాటిలో జస్ట్ ఈ డిజైన్ లేకుండా ఉంటుంది, కానీ కొంచెం డిజైన్ యాడ్ చేసి వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించారు. అవునండి, హ్యాండ్ వర్క్ చేయించాము. అలా అని చెప్పి వాళ్ళ వరకే కాదు, వాళ్ళ పేరు చెప్పి ఆ చీర మనం కూడా కట్టుకోవచ్చు అప్పుడప్పుడు అకేషన్స్కి. మనమైతే ఒక డిజైనర్ బ్లౌజ్ వేసి కట్టుకోవచ్చు ఈ శారీని. వాళ్ళు సింపుల్ బ్లౌజ్ ఇస్తే వాళ్ళు. కాటన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. మనకి మణిపూర్ కాటన్స్ ఉంటాయి, కంచి కాటన్స్ ఉంటాయి. కంచి కాటన్, కంచి కాటన్, విలేజ్ కాటన్. అదే మోడల్లో కాటన్లోనే పోచంపల్లి కాటన్ చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్, పెద్ద వర్క్ అండి. వాళ్ళు కూడా అన్ని డిజైన్స్ కట్టుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఇస్తే. చాలా బాగుంటుంది వెరైటీ. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎప్పుడు కూడా చూస్తే కనుక ఈ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఉంటాయి, వాళ్ళ కోసం కొంచెం డిఫరెంట్ గా ఇలాంటి ఉంటే వాళ్ళకి అకేషనల్లీ కంఫర్ట్ ఉంటుంది. అవునండి, కాటన్ లోనే మణిపూరి కాటన్ చూడండి. మణిపూరి కాటన్ బాగుంది. కోటా కాటన్, ఇవి ఇప్పుడు దాకా డ్రెస్సెస్ వచ్చాయి. అవునండి, దాంట్లోనే మన సారీస్ లైట్ వెయిట్ లోనండి. ఎంత ప్రైస్? ఇవి తక్కువ రేంజ్ మేడం. కాటన్ లో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. బాగుంది. ఇది వచ్చేసరికి 3000 నుంచి అండి. ఓకే, అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ రావడం వల్ల హ్యాండ్ వర్క్ చాలా లైట్ వెయిట్ అండి. చాలా చాలా లైట్ వెయిట్, ఈజీగా కట్టేసుకోవచ్చు. బెంగాలీ కాటన్. బెంగాలీ కాటన్ మనకి చాలా తక్కువ అండి. మనకి స్టార్టింగ్ 1000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది వచ్చేసరికి 1000 అండి. ఇక్కడ నుంచి మనకి అన్ని రేంజ్లో చాలా బాగుంటుంది. అంటే వీటికి గంజి పెట్టాలనుకుంటే ఇప్పుడు అవసరం లేదండి, నార్మల్ వాష్ చేసుకోవచ్చు. స్టార్చ్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే వితౌట్ స్టార్చ్. ఈ కాటన్లోనే మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ కూడా వస్తున్నాయండి. ఓకే, ఇవి కూడా 2000 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి మోడల్స్. కొంచెం డిఫరెంట్గా
కాటన్లో కూడా ఫ్యాన్సీగా కట్టుకోవడానికి. ఎందుకంటే కొంతమందికి ఎప్పుడు వన్స్ కాటన్ అలవాటు అయితే ఇంకా కాటన్ అవునండి. శారీస్ మాత్రమే కట్టగలరు కరెక్ట్ అంటారు. అండి, కరెక్ట్. వాళ్ళకి ఇలా ఫ్యాన్సీ టైప్ లో అందుబాటులో అవునండి. ఉండటం వల్ల కూడా వాళ్ళు ఏ అకేషన్ కైనా వేసుకోవచ్చు. జూట్ కాటన్ అండి. మా దగ్గర కాటన్లోనే దాదాపు ఒక 20 రకాలు ఉన్నాయండి, 20 రకాలు వస్తాయి కాటన్. జూట్ మెటీరియల్ చాలా మంచిది, లైక్ అవునండి. స్కిన్ ఫ్రెండ్లీ. అవునండి, లైట్ వెయిట్లో. జూట్ కాటన్ కాస్ట్ ఎంత రేంజ్ లో ఉంటుంది? ఇది 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి. డిజైన్ బాగుంది శివ గారు. 1500 అండి, చాలా బాగుంటుంది. అసలు సింపుల్ డిజైన్ చూడండి, సింపుల్ గా బ్యూటిఫుల్ గా, అంటే ఆర్టిస్టిక్ గా ఉంది. ప్రతి అవునండి. డిజైన్ కూడా ఒక ఆర్టిస్టిక్ మేనర్ లో ఉన్నాయి. బోర్డర్స్ కి మాత్రం స్పెషల్ గా చాలా మీరు బాగుంటుంది. ఏమైనా డిజైనర్స్ మనం పెట్టారా డిఫరెంట్ ఏంటి? లేదండి, అంటే కాటన్ చాలా లో కూడా శ్రద్ధ- కొత్త కొత్త మోడల్స్, చాలా శ్రద్ధ పెట్టినట్లు అనిపిస్తుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ మల్మల్ బోర్డర్స్ కాటన్. కానీ వెరైటీ కూడా చాలా బాగుంటుంది. బాగుంది. ఏ ఒక్క చీర చూసినా సరే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి. అవును, కాటన్ లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అని. అన్ని చీరలు ఇన్ని ప్రతిది కూడా ఒక ప్యాటర్న్ అయ్యేసరికి ఏది తీసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్. కాటన్ లో కూడా డిఫరెంట్ పెయింటింగ్ వర్క్ వచ్చి కాటన్ లో. హౌ బ్యూటిఫుల్. అసలు నేను ఈ శారీ నుంచి అయితే నా ఐస్ తీసుకోలేకపోతున్నా. అచ్చం కేరళ వాళ్ళ శారీస్ ఒక్కటైనా ఉండాలనుకుంటున్నాం కదా, అలా అనుకుంటే మాత్రం ఇట్లా మన తెలుగు వాళ్ళకి సెట్ అయ్యే కేరళ శారీ అనుకోవచ్చు. లైక్ గోల్డ్ కాంబినేషన్ వచ్చి దీంతో ఎలివేట్ అయిపోయి మనం ఒక 2 సార్లు కట్టుకున్నా మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్ ఏజ్ గ్రూప్లకి సెట్ అయ్యేలాగా. ఐ లవ్ ఇట్. ఈ శారీస్ చూస్తే చంద్రముఖిలు అయిపోవటం ఖాయం. అసలు ఒక్కొక్కటి కలర్ చూడండి, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్. శివ గారు ఈ శారీ అయితే అంటే మనం లైక్ హీరోయిన్స్ వాళ్ళ ఫంక్షన్స్ కట్టుకుంటారు కదా, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అది ఒక ఫ్యూజన్ మిక్స్ లాగా అవునండి, అలా ఉంటుంది. అంటే నార్మల్గా ఇదేమో డిజైన్ వచ్చింది, దీని మీద ఏమో ఇలా లైక్ ఏం వర్క్ అంటే ఇది పర్ల్ వర్క్ అండి. కంప్లీట్ ఎడ్జ్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి, రింకిల్ జార్జెట్ ఇది. ఇంకా మీరు మిషన్ వేసినా సరే హ్యాండ్ వర్క్ కాబట్టి కొంచెం మిషన్ కి వర్క్ ప్రాబ్లం అవుద్ది, కానీ మామూలుగా మీరు వాష్ చేసుకోవచ్చు. ఇంకా క్లాత్ కి అయితే ఏం కాదంటారు. ఈ మోడల్ దీనికి ఐరన్ అవసరం లేదు, దీనికి దశ అలా కట్టేసుకోవాలి, మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కట్టాలి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. లుక్ ఓవర్ లుక్ అయిపోతుంది. అవునండి, చాలా మనకి పార్టీస్ కూడా బ్రైట్ గా కొంచెం కాక్టైల్ పార్టీస్ దానికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, ఓవర్ బ్రైట్ అవునండి. అవ్వలేదు. దీంట్లోనే మళ్ళీ ఇది షిఫాన్ జార్జెట్ అండి. షిఫాన్ జార్జెట్. ఇది టోటల్లీ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అండి. ఓకే, కొంతమందికి అలా అంటే స్ట్రక్చర్ మంచిగా కనిపించేలాగా ఉండేలాగా కాక్టైల్ పార్టీస్ కి అలా కట్టుకోవడం నచ్చుతుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా కాంబినేషన్ కూడా బాగుంది, ఎల్లో అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఎల్లో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి, బ్లౌజ్ కాంట్రాస్ట్. చాలా ఇట్లా నీట్ గా నిలిచిపోతుంది. ఎలా అంటే అలా ఫాలింగ్ అయిపోతుందండి. ఒక 2 minutes లో కూడా మీరు సారీ రెడీ అయిపోవచ్చు కట్టడానికి. కాంబినేషన్ కూడా అంటే స్కిన్ టోన్ కి కూడా చాలా బాగా యాప్ట్ అవుతుంది. అండ్ ఇది బాంద్రీ కైండ్ కదా? అవునండి, బాందినీలో కూడా చాలా డిఫరెంట్ ఫ్యూజన్ అండి ఇది. బాందినీలో కూడా కలర్ కూడా దీంట్లో చాలా బ్రైట్ గా ఉంది, వేసుకుంటే మన స్కిన్ టోన్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అవునండి, కొంతమంది అంటే బాందినీలో చాలా రకాలు వస్తుంటాయి. ఇది పళ్ళు కాంట్రాస్ట్ అండి, ఇది వచ్చేసి టర్నింగ్ లో వస్తుంది కలర్, అదేమో కుర్చీలకు వస్తుంది. అంటే బాంద్రీలో మనం ఇప్పుడు ఈ శారీలో ఏదైతే 4 కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ చూస్తూ ఉంటాం. ఈ 4 కలర్స్ కలిపి ఒక దాంట్లోనే చాలా, అది కూడా నీట్ గా ఒక ఫ్లో ప్యాటర్న్ లో ఉంది వర్క్. చాలా మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఉంటుంది. మనకి పవిట దగ్గర అంటే ఇక్కడ ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఇది వస్తుంది, బ్యాక్ చూస్తేనేమో థిక్ ఈ మెరూన్ వస్తుంది షేడ్. అండ్ కింద చూస్తేనేమో కూడా బ్రింజాల్ షేడ్. కొన్ని సారీస్ ని మనం హాఫ్ సారీ మోడల్ లో కడుతూ ఉంటారు కదా, ఆ కాన్సెప్ట్ లో కట్టినా కానీ చాలా లుక్ ఎలివేట్ అవుతుంది. అంటే సారీని డిఫరెంట్ మోడల్స్ లో కూడా మనం దీన్ని ప్రెజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకి 6000 నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. ఇది చాలా డిఫరెంట్ ఉంది, క్రష్ జార్జెట్ అండి. బార్డర్స్ లేకుండా సింపుల్ గా ఫ్యాన్సీ ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరైటీ కూడా లైట్ వెయిట్ లో కట్టుకుంటే ఎలివేట్ అవుతాయి. అవునండి, చాలా బాగుంటుంది చూడటానికి.
ఇవన్నీ ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క స్టైల్ అండి. అన్ని ఫ్యాన్సీలో అవును. చాలా రకాలు ఉంటాయి మేడం. ఇక చూస్తుంటే కూడా ఇదో కలర్ కాంబినేషన్ అవునండి. భలే ఉందనిపిస్తుంది. అండ్ ఇవి ఈ సారీ కూడా లైక్ మ్యారేజెస్కి వీటికి చాలా అవునండి. సేమ్ మనకి కంచిలో టిష్యూస్ ఎలా వస్తాయో మ్మ్. టిష్యూ బెనారస్. ఇప్పుడు నార్మల్గా కూడా ఇది ప్రైసింగ్ ఎంత ఉంది? మోస్ట్లీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఒక శారీ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకుంటూ ఉన్నారు, మగ్గం వర్క్ లాగా, లేస్ లాగా. అవును, బట్ అవునండి, అవునండి. ఆ ఓన్లీ లేస్ చేయించాలంటే మినిమం తక్కువలో తక్కువ ఆ లేస్కే 10,000 అలా అయిపోతుందండి. కానీ మీరు 10,000లోని ఈ కైండ్ ఆఫ్ వెరైటీ ఇది ఇచ్చేస్తున్నాం. మ్యారేజెస్కి కంప్లీట్ హ్యాండ్ వర్క్. బ్రైడ్స్కి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రిసెప్షన్కి కానీ చాలా మనకి elevate బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ అండి. బ్యాక్ నెక్ వర్క్, ఇంకా అసలు వర్క్ ఏం వర్క్ ఏం చేయించే అవసరం పని లేదు. హ్యాండ్స్కి వస్తుంది. అండ్ బ్యాక్ ఈ సైడ్ హ్యాండ్ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా వెరీ బ్యూటిఫుల్. మీరే డిజైన్ చేయించారు ఇంకా తీసుకొని పెళ్లి కూతుర్లకి కష్టపెట్టకుండా. ఫ్యాన్సీలో చాలా ప్యాటర్న్స్ పెట్టాం మేడం. సింపుల్గా వర్క్ వద్దనుకుంటారు, అలా వర్క్ వద్దనుకుంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్. మష్రూమ్ బెనారస్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మెటీరియల్ చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో సాఫ్ట్. చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనకి బెనారస్లో ఎలా అయితే వస్తుందో డిజైన్, అదే డిజైన్ మష్రూమ్లో. కలర్ కూడా బాగుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇవన్నీ ఫ్యాన్సీ మేడం. అంటే అంచుల్ని చాలా బాగా అవునండి. హైలైట్ చేస్తూ శారీ మొత్తం హైలైట్ అయ్యేలాగా ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని పిక్ చేసుకుంటూ కూడా ట్రెండ్కి తగ్గట్లుగా ట్రెండీగా ఉన్నాయి అన్ని ప్యాటర్న్స్. చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఫ్లోరల్ టైప్లో వస్తుంది శారీ కంప్లీట్. బార్డర్ కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్. ఇంకా మరో సెషన్లోకి అడుగు పెడదాము, ఎందుకంటే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది. తొందరగా కూడా మీకు నేను ఈ కలెక్షన్ చూపించాలి. శివగారు, ఈ కలెక్షన్ ఏంటి? ఇందులో మనకి బెనారస్లో కథాన్ బెనారస్ అండి. కథాన్ బెనారస్. ఇవి మనకి తక్కువ రేంజ్లోనండి, 10 నుంచి స్టార్ట్ అవుతాయి. కథాన్ బెనారస్ 10 నుంచి. కానీ కంప్లీట్ ప్యూర్ పట్టు అండి ఇది. అంటే బెనారస్ పట్టు అనొచ్చు. బెనారస్ పట్టు అనొచ్చు. చాలా సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా చాలా లైట్ బాగుంటుంది. వెయిట్ ఉంది. ఇదే బెనారస్లో జామ్దాని బెనారస్ బాగుందండి. జామ్దాని హైలైట్ ఉంటుందండి. వెరైటీ కూడా ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. చాలా బాగుంది. జామ్దాని ఎంత ఉంటుంది? జామ్దాని జామ్దాని ఇది కూడా మనకి 30-35 నుంచి అన్ని రేంజ్లో. ఇందులో మనకి 2 lakhs వరకు బెనారస్లో చాలా రకాలు వస్తాయి. ఓకే, మోడల్ కూడా బాగుంటుంది. ఓకే 30 కదా ఇది. ఇలా ఇక్కడ ఇంకా మనకి ఎట్ సైడ్ అనేది ఒకలానే ఉంటుంది కదా. జామ్దాని బెనారస్ బాగుంది. కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఒరిజినల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది ఒరిజినల్ కాదా? ఒరిజినల్ ప్యూర్ అండి. ప్యూర్ బెనారస్ రాంకా డిజైన్ అంటారు ఇవి. రాంకా డిజైన్. ఇది బెనారస్లోనే కడవ అండి. కడవ. దీని వర్క్ పేరు జామ్దాని వర్క్ అంటారు. జామ్దాని. ఇది కూడా మనకి బెనారస్లో హైలైట్ ఉంటుంది మోడల్. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి ఇది. ఇప్పుడు ఎక్కువ బాహుబలిలో అనుష్క కట్టింది ఇలాంటివి. అవునండి. జామ్దాని బెనారస్, ప్యూర్ బెనారస్ పట్టు. నెక్స్ట్ ట్రిల్ ఇక్కత్ అండి. ట్రిల్ ఇక్కత్. ఇక్కత్ పటోలా అంటారు కదా మనకి. ఇది ఎంత ప్రైస్ ఉంది? పటోలా ప్రైసింగ్ ఎంత ఉంటుంది చెప్తానండి. 30 అండి. ఇక్కత్ ఎందుకు ఇక్కత్ అంత కాస్ట్ ఉంటుంది? ఇక్కత్లో మనకి ఇందులో గ్రామ్స్ని బట్టి ఉంటాయండి. గ్రామ్. హెవీ గ్రామ్స్ ఉంటుంది, లైట్ వెయిట్ గ్రామ్స్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ అనేది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది ఎట్లా అంటే మేడం, పాటన్ పటోలా అని ఎలా అయితే మన పటోలా సారీస్ వస్తాయో 1 lakh 2 lakhs ఆ మోడల్లోనే మనం తక్కువలో చేయించలేము. ఓకే. ఈ పటోలాలోనే ఫ్యూజన్ అండి. ఎక్కడ ఉండదు మేడం. మనం స్పెషల్గా ఎప్పుడు పటోలా అంటే రెగ్యులర్గా వస్తాయి డిజైన్స్, మనం ఇలాగ హ్యాండ్ వర్క్ చేయించి ఫ్యూజన్ చేయించు. ఓకే. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కోసం పర్టికులర్గా మీరు ఇది. పళ్ళు కూడా చాలా బాగుంటుంది. బాగుంది పళ్ళు. అంటే ఇట్లా డిజైన్ ఉంటాం. చాలా తక్కువలో అండి. 28. జనరల్గా ఇక్కత్ అంటేనే కాస్ట్.
ఫ్యూజన్ అండి. దాంట్లో ఫ్యూజన్ మోడల్ ఇంట్రొడ్యూస్ ఇక్కత్తులోనే మనకి కంచు బార్డర్స్ వస్తాయి. ఇక్కత్తులో చాలా రకాలు ఉంటాయి. పటోలా ఉంటుంది, కంచి ఒక్కొక్క స్టైల్కి ఒక్కొక్క మోడల్ మేడం. ఇది పైతాని అండి, పైతాని సింగల్ మునియా అంటారు. ఇవి ఒరిజినల్ రియల్ జరీ, మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, బాగుంది. దీంట్లో డబల్ మునియా, ఈ శారీ నుంచి ఒక లైటింగ్ వస్తుంది, ఒక లైట్ పడినప్పుడు లైట్ షేడ్ వస్తుంది. ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ కదండి. చాలా అంటే నైట్ టైమ్స్ కట్టుకుంటే చాలా బాగుంటది అసలు. మన ఫేస్ వెలిగిపోతుంది అనుకుంటా దీంట్లో నుంచి వచ్చే లైటింగ్ తో. అది సింగిల్ మునియా, ఇది డబుల్ మునియా, త్రిబుల్ మునియా, అలా మనకి. ఓకే, దీన్ని మునియా, ఇలా వచ్చే లైన్స్ ని మునియా. ఈ మధ్యలో వచ్చే డిజైన్ మునియా అండి, సింగిల్ మునియా. ఇది 2 వచ్చింది కానీ డబుల్ మునియా, త్రిబుల్ వస్తుంది. అలాగా ఇందులో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒరిజినల్ గద్వాల పట్టు అండి. ఈ గద్వాల పట్టు మనకి 12,000 నుంచి అన్ని రేంజ్లు స్టార్ట్ అవుతాయి ఇందులో. పట్టు క్రేజ్ మాత్రం అసలు ఎప్పటికీ పోదు. ఇది ఏంటంటే మనకి కంప్లీట్ ట్రెడిషనల్ మేడం, ఎవరైనా కట్టచ్చు. గద్వాల్ అంటే ఇంతకుముందు ఓన్లీ పెద్దవాళ్ళే కట్టేవారు, ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా బాగా కడుతున్నారు. అవును, ఇప్పుడు వింటేజ్ స్టైల్ వచ్చిన తర్వాత అందరూ కడుతున్నారు. గద్వాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి, టెంపుల్ బార్డర్స్. ఈ కాంబినేషన్ అసలు ఎల్లో ఎన్నైనా ఉండండి, ఇది ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు. అవునండి, ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు ఇంప్రెస్ అవుతాం ఈ సారీతో. గద్వాల 11,000లో కూడా గ్యాప్ బార్డర్స్ ఇప్పుడు అడుగుతున్నారు కదండి, కంచిలో వచ్చే గ్యాప్ బార్డర్సే గద్వాల్లో కూడా మనం ఫ్యూజన్ చేయించాం. మనకి ఇలా ట్రెడిషనల్ బార్డర్ అండి, చాలా బాగుంటుంది. కడ్డీ బార్డర్స్ ఉంటారు కదా, పూర్వకాలం టైపు. ఈ కాంబినేషన్స్ మనందరి దగ్గర ఉంటూనే ఉంటాయి, అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా కానీ అన్నిసార్లు మనం ఇంప్రెస్ అయిపోతాం. అసలు ఎస్పెషల్లీ ఈ అంచులు ఎంత బాగా వచ్చాయి, ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ఒంటి మీద వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇది ఇప్పుడు ఇలా గద్వాల పట్టులోనే ఇలా గ్యాప్ బార్డర్స్ అన్ని. గద్వాల్లో కూడా మనం ఫ్యూజన్స్ అనమాట, గ్యాప్ బార్డర్స్ చాలా సాఫ్ట్ ఉంటుంది. అవును, చాలా తక్కువ రేంజ్లో. ప్యూర్ క్రేప్లో పిచ్చవాడీస్ డిజైన్ అండి, ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రెండ్. అవునండి, చాలా బాగుంటుంది. అది క్రేప్లో రెగ్యులర్గా మైసూర్ సిల్క్, బిన్నీ సిల్క్, చిన్న బార్డర్స్ వచ్చి ఎప్పుడు ట్రెండ్ అదే ఉంటుందండి. అది దాంట్లోనే మనం కొంచెం డిఫరెంట్. ఇది ఎంత ప్రైసింగ్? ఈ టైప్ రేంజ్ అంతా కూడా మనకి 10,000 స్టార్ట్ అవుతాయి మోడల్స్. ఇందులో మనకి అన్ని రేంజ్లో వస్తాయి. ఇలా క్రేప్లోనే ఇది క్రేప్, ఓకే, డిఫరెంట్ స్టైల్. ఇది కూడా ఫ్యూజన్ అండి, సెంటర్ లో వచ్చి చాలా డిఫరెంట్ ఉంది అసలు. అంటే ఇక్కడ వస్తే రెగ్యులర్ అవుతుంది మనం, కానీ ఇట్లా మోడల్ గా కట్టినా కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చేలాగా లుక్ చాలా డిఫరెంట్ ఉంది. అలాగే క్రేప్లోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. అంటే రెగ్యులర్గా మైసూర్ క్రేప్స్, బిన్నీ క్రేప్స్ అంటే ఎప్పుడూ రెగ్యులరే కాకుండా దగ్గర ఎంత ఫైన్ గా వచ్చిందంటే దగ్గరకు వస్తే థ్రెడ్ అని తెలియదండి. హ్యాండ్ వర్క్, కంప్లీట్ హ్యాండ్ వర్క్. అది చాలా ఫైన్ గా వచ్చింది అసలు, శారీలో మిక్స్ అయిపోయినట్లు వచ్చింది. ఇంకెలా అంటే అలా ఫాలో అయిపోతుంది చీర కూడా. క్రేప్లో చిన్న బార్డర్స్, కొంచెం సింపుల్గా కట్టుకునే ఉంటారు. బ్యూటిఫుల్గా ఉంది, చాలా సాఫ్ట్నెస్గా ఉండి. ఇది లక్స్ గ్రీనా ఈ కలర్? ఎగ్జాక్ట్ లైట్ లక్స్ గ్రీన్ మేడం, భలే ఉంది కలర్ కూడా. దానికి కూడా చిన్నగా ఏనుగులు కూడా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చినాయి దీని మీద, ఎలిఫెంట్ డిజైన్. క్రేప్లోనే మల్టీ టైప్. క్రేప్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే, అదే కదా, ఒకప్పుడు క్రేప్ సిల్క్ అంటే ఏంటో అనుకునే వాళ్ళు, అసలు క్రేప్ ని డిఫరెంట్ స్టైల్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే మనం పింక్లు, ఈ థిక్ షేడ్స్ రెగ్యులర్ గా తీసుకుంటాం, కానీ కడితేనే ఈ గ్రే కలర్ బ్యూటీ ఏంటన్నది మనకు తెలిసిద్ది. మీరు డిజైన్ చేయించిన శారీస్లో నేను చూసేది ఏంటంటే కొన్ని కలర్స్ని మీరు ఒక వేవ్ లాగా ఇస్తున్నారు. సరే అది 2 కలర్స్ కాంబినేషన్ అంటే 2 కూడా కాదు, మినిమం 3-4 మిక్స్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది, పేస్టల్ షేడ్స్ అన్ని. ఇది కోరా అండి, కోరా చాలా లైట్ వెయిట్ అనమాట. బెనారస్ కోరా అంటారు.
ఈ జెరీ అంతా కూడా మనకి బార్డర్ ట్రెడిషనల్గా వచ్చి ఫ్లోరల్ మీద మళ్ళీ జెరీ ఫ్లవర్స్. ఇవి కూడా ఫ్యాన్సీలో చాలా బాగుంటాయి మోడల్స్. అవును. కోరాలో చాలా రకాలు ఉంటాయి మేడం. రాంగ్ కట్ వర్క్, బార్డర్ లేకంట, అది బార్డర్తో డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉందంటే డాన్స్ వేణుమా డాన్స్, కామెడీ వేణుమా కామెడీ అన్నట్లు ఒక ఫ్యాబ్రిక్లో ఎన్ని కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అన్ని కైండ్ ఆఫ్ మిక్స్ చేస్తూ ప్రతిదీ కూడా అంటే ఇది కావాలి, ఇది వద్దు, ఇది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని శారీస్ కానీ ఏదైనా చూసినప్పుడు ఈ శారీ అంతా బాగుంది, బోర్డర్ బాగాలేదే అనుకుంటాం. కానీ అలా కాకుండా కొన్ని మిక్స్ చేసి దేంట్లో ఏదైతే ప్లస్ ఉందో ప్లస్లన్నీ కలిపి ఒక శారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర వచ్చేది కూడా అందరూ కూడా ట్రెడిషనల్గా వచ్చే కస్టమర్లు ఈ బార్డర్ ఇందులో ఉంటే బాగుంటుందా, ఈ డిజైన్ ఇందులో ఉంటే బాగుంటుందా, అలా కూడా మనం వాళ్ళు తగ్గట్టే మనం చేయించాలి. అలా ఆలోచించి కస్టమర్కి తగ్గట్లు ఆలోచించి చేయటం వెరీ బ్యూటిఫుల్. ఇలా బుట్టబొమ్మలా కనిపించాలని ఎవరికి లేకుండా ఉంటుంది. అకేషన్ ఏదైనా, లొకేషన్ వారాహి మాత్రం మీరు గుర్తుంచుకోండి. డెఫినెట్గా కూడా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లెహంగాస్ అంటే మనం బయటికి వెళ్ళి తీసుకుంటే లెహంగాస్ ఇలాంటివి ఎంత ప్రైస్ ఉంటాయి డిజైనర్ వేర్లో అన్నది పెద్ద పెద్ద స్టోర్స్లో మనకు తెలిసిన విషయమే. వారాహిలో ఇలాంటిది 12,000కి అసలు ఈ లెహంగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంత డీటెయిలింగ్ వర్క్, ఇంత క్వాలిటీ, ఇంత వర్క్లో అసలు ప్రతిదీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది వేసుకుంటే కనుక డెఫినెట్గా దీని ప్రైస్ 12,000 అని అసలు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్టే చేయరు. అంత ఎక్కడ డిజైన్ చేయించావని అడుగుతారు, అంత బాగుంది అసలు ఈ లెహంగా. అండ్ చాలా యూనిక్ కలెక్షన్గా కూడా నాకు ఇది అనిపించింది. సో డెఫినెట్గా కూడా ఇలా బుట్ట బొమ్మలాగా అందంగా యూనిక్గా కనిపించాలంటే ఒకసారి మీరు కూడా వారాహికి రండి. ఇది నేను పర్సనల్గా చెప్తున్న విషయమే. లెహంగాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పెళ్లిలో డెఫినెట్గా కూడా బ్రైడ్ ఒక లెహంగా తీసుకుంటారు, రిసెప్షన్లో వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఆ లెహంగా కోసం అంటే లక్షల్లో కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అంత పెట్టాలా అంటే కొంతమంది ఎక్కువ సార్లు కూడా వేసుకోం కాబట్టి అనుకుంటారు. జస్ట్ సి, ఇది మీ రిసెప్షన్కి వేసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే మీ ఇంట్లో మీ సిస్టర్ మ్యారేజ్ అయ్యుండి వేసుకున్నా కానీ మీరు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ కాకుండా ఉంటారా? రిసెప్షన్స్ ఉంటాయి కదా, జస్ట్ బ్రైడ్కి సూపర్గా ఉంటుంది. రిసెప్షన్స్కి పేస్టల్ కలర్ అసలు ఎంత విలంబరం వచ్చిందంటే. ఎంతండి ఇది? 50,000? 10,000 నుంచి ఈ కైండ్ ఆఫ్ మోడల్ స్టార్టా? ఓకే, అంటే ఈ కైండ్వి నేను వేరే దగ్గర చూసినవి కూడా ఉన్నాయి. 50 మినిమం. కింద నెట్ వచ్చి మొత్తం కూడా మనం ఏదో డిజైన్ చేయించుకున్నట్లుగా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో కింద గొల్ల బామలు, సూపర్గా ఉంది. సో ఇక ఈ షాపింగ్ మాల్లో ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాను, అదే బ్రైడల్ శారీ సెషన్. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ శారీస్ చూడటానికి. ఎందుకంటే మన నార్మల్ కలెక్షన్లో చూసినప్పుడే డిఫరెంట్ కాంబినేషన్ ఒక ప్యాటర్న్గా చేసి వీళ్ళు శారీస్ డిజైన్ చేశారు. అలాంటిది బ్రైడల్స్ అంటే ఎంత కేర్ తీసుకొని ఉంటారు, ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్, ఎన్ని కలర్ కాంబినేషన్స్, ఎన్ని డిజైన్ ప్యాటర్న్స్ కలిపి ఉండొచ్చు. అండ్ అదే కాకుండా వీళ్ళ దగ్గర 2 lakhs శారీస్ అప్ టు 25 lakhs వరకు శారీస్ ఉన్నాయి. సో హై రేంజ్ శారీస్ కూడా మనం చూద్దాము. శివగారు, పెళ్ళి శారీస్ చూడటానికి మాత్రం నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నార్మల్ శారీసే మీరు ఫ్యూజన్ మిక్స్లో అంత బాగా డిజైన్ చేయించారు. అలాంటిది ఒక బ్రైడ్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయించారంటే డెఫినెట్గా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనుకుంటున్నాను. 100%. దీంట్లో మీ స్పెషాలిటీ ఏంటి? అసలు బ్రైడ్స్కి ఏ రేంజ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారన్నది చెప్పండి. మనకి వెడ్డింగ్ శారీస్ అంటే 12,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ నుంచి మనకు ఒక 10 lakhs వరకు అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా కాస్ట్లీ కావాలంటే కూడా మనం చేపిస్తామండి. ఎందుకంటే మన సొంత వీవింగ్, సొంత మగ్గాలమే చేపిస్తాం. ఇదంతా కూడా ప్యూర్ జరీ మేడం. ఇందులో ఎలా ఉంటుంది అంటే మనకి 1 gram ఉంటుంది, 2 grams ఉంటుంది, 3 grams, అలా 4 grams వరకు మనం జరీ చీరల్లోనే మిక్స్ ఉంటుందండి. ప్యూర్ గోల్డ్ జరీ అనమాట. కొన్ని గోల్డ్ జరీ ఉంటాయి, కొన్ని వెండి జరీ ఉంటాయి. రేంజ్ని బట్టి, ఆ వెరైటీని బట్టి క్వాలిటీ అంతా కూడా ప్యూర్. ఇందులో ఏంటంటే మేడం లోపల కూడా కంప్లీట్ జరీ అనేది రియల్ జరీ ఉంటుంది.
పైన అంతా కూడా అవుట్లైన్ డిఫరెంట్ వర్క్ ఉంటుంది, కట్ వర్క్. ఇది కూడా కంచిలో స్పెషల్ ఐటమ్ ఇది. ఎస్ అంటే స్ట్రైట్ ఇలాంటి వాటికి థిక్ కలర్ బ్లౌజెస్ వేసి చాలా ఇలాంటి బాగుంటుంది. పేస్టల్ వేస్తే చాలా లుక్. ఇది కంప్లీట్ సిల్వర్ అండి. అసలు ఈ సిల్వర్ ఎంత చాలా బాగా బాగుంటుంది. మెరుస్తుందంటే క్వాలిటీ తెలుస్తుంది. ఎంత ప్రైజింగ్ ఇది? 74,999 సిల్వర్ తో నేర్చారు. ప్యూర్ సిల్వర్ అండి. ప్యూర్ చాలా సిల్వర్. ఓకే, దీంట్లో సిల్వర్ ఉంది అయితే. ఇందులో సిల్వర్ అంటే మేడం ఒరిజినల్ ప్యూర్ జెరీ వస్తుందండి. జెరీ అనేది 100% రియల్ వస్తుంది. సో సిల్వర్ జెరీ వచ్చేసరికి క్వాంటిటీ తక్కువ వస్తుందండి. మనకి అబోవ్ ఒక 1 lakh 2 lakhs దాటిందంటే అందులో గోల్డ్ మిక్స్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు సిల్వర్ రేట్లు పెరిగాయి కదా, సిల్వర్ మిక్స్ సారీస్ రేట్లు పెరిగాయి. ఇందులో రియల్ జెరీ మేడం, కాకపోతే సిల్వర్ అనేది క్వాంటిటీ తక్కువ వస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది. మనకి ఆ బ్రైట్నెస్ అనేది మనకి చాలా బాగుంది. ఎంత బాగా తెలుస్తుందంటే పెట్టుకుంటే మనమే హైలైట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈ సారీస్ మీరు ఒక 10 years 20 years తర్వాత కూడా ఇచ్చేసినా కూడా దీంట్లో వాల్యూ వస్తుంది. ఈ సారీస్ ఇచ్చేయొచ్చా? ఇచ్చేయచ్చు. మీకేనా? మాకు ఇవ్వచ్చండి. ఏంటి మీ దగ్గర ఎక్స్చేంజ్, బంగారం ఎక్స్చేంజ్ చేసినట్లు సారీ ఎక్స్చేంజ్ చేయొచ్చా? ప్యూర్ జెరీ చీరలు కొన్ని చీరలు ఉంటాయి. సో మీరు యూజ్ చేసిన తర్వాత మీకు అలా పక్కన పెట్టేకంట అది మరి రివర్స్ ఇచ్చినా కూడా దాంట్లో క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ జెరీ 1 grams ఉన్నా 2 grams ఉన్నా దాని వాల్యూ దానికి మీకు మళ్ళీ సారీస్కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా మీరు ఇచ్చేటప్పుడు దీంట్లో ఇంత ఉంది అని మీరు ఏమైనా చెప్తాం కదండి, సర్టిఫికేట్ ఇస్తారా? దానికి సర్టిఫికేట్ ఇస్తాం. క్వాలిటీ కూడా తెలిసిపోతుంది కదా. మేము చెప్పేటప్పుడు కూడా ఇది 1 lakh ఉంది 2 lakhs ఉంది, దాంట్లో 1 gram ఉంది 2 grams ఉంది. ఈ ఎక్స్చేంజ్ వారాహిలోనే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా చేయొచ్చా? మనం ఏంటంటే సొంత మగ్గంలో చేస్తున్నాం కాబట్టి దాంట్లో ప్యూరిటీ అనేది స్టాండర్డ్ పెట్టాం మేడం. ఓకే, 2 grams ఉన్నా 1 gram ఉన్నా క్లారిటీ ఇస్తున్నాం కస్టమర్కి. సో 1 gram 2 grams అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రకారంగా 15,000 ఉంది, ఒక 2 grams అంటే 30,000 వస్తుంది. ఒక 1.5 lakh శారీ ఒక 30,000 మీకు బ్యాకప్ ఇది వచ్చింది. బాగుందండి. శారీలో ఎక్స్చేంజ్, గోల్డ్ ఎక్స్చేంజ్ లాగా. జెరీ ప్యూర్ అండి ఇది. నెక్స్ట్ ఇది కూడా లేటెస్ట్ అండి. ఇది నాకు కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అసలు. కంచిలోని కంప్లీట్ న్యూ కాన్సెప్ట్ అండి. అసలు కట్టుకుంటే లైక్ క్వీన్ లా ఉంటారు. ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్. కింద ఈ పైన ఈ జామ్దానియా, దీన్ని ఏమంటారు? ఇదంతా మీనాకారి జామ్దాని అంటారు ఓకే, మేడం. మీనాకారి జామ్దానిలో ఈ బార్డర్ లో డిజైనర్ బార్డర్ అండి. అంటే రెగ్యులర్ గా ఏ చీరలకి ఇలా రాదు, ఎప్పుడు మనకి కడ్డీ బార్డర్స్ వస్తాయి, గోల్డ్ బార్డర్స్ వస్తాయి. ఇది ఏంటంటే కంప్లీట్ వీవింగ్ బార్డర్ మేడం. దీనికి ఈ బోర్డర్ రావటమే సారీ హైలైట్. ఇప్పుడు దీనికి ఇలా మనం చేయించడం వల్ల ఏంటంటే మినిమం 30-40 days పడుతుంది చీర చేయడానికి. 30-40 days సారీ ఓన్లీ తయారు చేయడానికి. అసలు ఈ చీరకి స్పెషల్ ఏంటంటే మేడం, కొన్ని చీరలకు ఎలా ఉంటాయంటే జరీ తగలదాలు చేయడాలు వీవింగ్. ఇది ఇంటర్లాక్ వర్క్ అనమాట. అంటే మీకు ఫ్రంట్ బ్యాక్ ఒకలాగా ఉంటుంది. ఓకే, అంటే ఇలా కట్ అయ్యి అది గుచ్చుకోవటం ఇంకా అదే ఉండదు, మెత్తగా ఉంటుంది మనకి సారీ. అప్పుడు సేమ్ కాన్సెప్ట్లో ఇవి కాస్ట్లీలో 4 lakhs 5 lakhs ఆ టైప్ ఆఫ్ ప్యాటర్నే మనం తక్కువలో చేయించామండి. 34 నేను యాక్చువల్లీ నేను అసలు ఇప్పుడు మనకి ఆఫర్ పెట్టాం కాబట్టి 34,900. నేను దీన్ని చూసి ఇంకా నేను 70-80 ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఇది వచ్చేసి కంచిలోనే ఫ్యూజన్ అండి. బార్డర్ వచ్చేసి పైతానీ స్టైలు, బాడీ మొత్తం జామ్దాని. ఇది కూడా చాలా స్పెషల్ ఐటమ్ ఇది. నేను ఈ సెషన్లో శారీస్ ఏవి కూడా అంటే ఏదైనా ఒకటి కట్టుకొని చూపిస్తాను కానీ ఏది మేదేసుకొని చూపించాను, ఎందుకంటే మీ బ్రైడ్స్ ఎంత ఎక్స్క్లూజివ్గా ఉండాలని మీరు డిజైన్ చేయించారు, అది వాళ్ళే ఫస్ట్ టైం కట్టుకోవాలనుకుంటున్నాను. సో నేను నా మీద కంపల్సరీ మీరు ఒకటి తీసుకోవచ్చు మేడం. ఇది కూడా చాలా స్పెషల్ కాంబినేషన్. సారీ వర్క్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. చాలా ఇంతకుముందు పర్టికులర్గా మ్యారేజ్ కంటే ఒక రెడ్ చీర కట్టుకోవాలి, రిసెప్షన్ అంటే బ్లూ చీర కట్టుకోవాలి, అలా ఉండేదండి. ఇప్పుడు అలా కాకుండా అన్ని కలర్స్ కట్టేలాగా మనం డిజైన్ చేస్తున్నాం. ఇది కూడా చాలా డిఫరెంట్. అంటే ఇంత వైడ్ రేంజ్ లో ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా చాయిసెస్ మీరు ఇస్తున్నారు. ఫస్ట్ దీని స్పెషల్ బార్డర్ మేడం, బాడీలో వర్క్ డిఫరెంట్, ఈ మధ్యలో వచ్చేదంతా కూడా జరీ కూడా డిఫరెంట్ జరీ, డిజైనర్ బ్లౌజ్ అండి. చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క స్టైల్. దేనికి అది యూనిక్ డిఫరెంట్ ఉంటుంది. ట్రెడిషనల్ బోర్డర్స్ వచ్చినాయి బాగుంటున్నాయి, ఫ్యూజన్ లో వచ్చినాయి బాగుంటున్నాయి. ఇప్పుడు కొంతమంది ట్రెడిషనల్ బోర్డర్స్ అడుగుతారు మేడం, దాని గురించి ట్రెడిషనల్. ఇవి కొంచెం ఫ్యాషన్ బోర్డర్ అడుగుతారు, డిఫరెంట్ డిజైనర్ బోర్డర్స్, ఇంకా ఎక్స్క్లూజివ్ బోర్డర్స్. ఇవన్నీ కూడా ఇది గ్యాప్ బోర్డర్స్. ఇది కడ్డీ బోర్డర్, రెగ్యులర్ గా ట్రెడిషనల్ గా ఉండాలనుకుంటే కడ్డీ బోర్డర్. అన్ని రకాలు ఉన్నాయి మేడం. పేస్టల్ కలర్స్, యూనిక్ కలర్ కాంబినేషన్స్. ఇది కంప్లీట్ జామ్దాని వర్క్ అండి.
చాలా బాగుంది ఇది సారీ. వెడ్డింగ్ కోసం అండి. ఇది కూడా చాలా హైలైట్ మోడల్. ఇది ఇలాంటి ఒక సారీ వేసుకొని వేలేసుకుంటే చాలా బాగుంటుంది మేడం. హైలైట్. చాలా బాగుంటుంది సారీ. లుక్ కూడా బాగా వస్తుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా సెట్ అయిపోతుంది అసలు. ఇలా బ్రైడల్కి ఇలా హెవీ డిజైన్సే కాకుండా ఇప్పుడు ఇలాగా మనకి సింపుల్లో కూడా అడుగుతున్నారండి. అవును, ఫ్యాన్సీగా అడుగుతున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్ అవునండి. ఉంటుంది కదా, లైక్ ఈ కైండ్ ఆఫ్ సారీస్ చాలా అనుకోండి. ఇప్పుడు ఇంటేజ్ మదర్ టైమ్ లో కానీ అవునండి. కట్టుకున్నారు కాబట్టి వింటేజ్ ఇష్టపడుతూ వింటేజ్ లో ఉన్నారు. మనకి ఫోటో చాలా షూట్స్ కి కలెక్షన్ ఉందండి. ఇది కానీ. కూడా వింటేజ్ లో ఇప్పుడు ఇలా గ్యాప్ బార్డర్స్ కానీ వింటేజ్ లో చాలా రకాలు లైట్ వెయిట్ లో ఈ టైప్ లో మన దగ్గర 11,000 నుంచి అన్ని రేంజ్ లో ఉంటాయండి మోడల్స్ కూడా వింటేజ్ లో. చాలా ట్రెండింగ్ ఉన్నతో పాటు మార్కెట్లో లేనివి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇలా మనకి పేస్టల్ కలర్స్ పేస్టల్స్ కూడా కానీ వస్తాయండి. అసలు జెరీ ప్లేస్ వస్తాయి, ప్లెయిన్ ప్లేస్ వస్తాయి. ఒక్కొక్క కలర్ అసలు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏది చూసినా కానీ సెట్ అయిపోతుంది కలర్. ఫ్యాన్సీగా ఉండాలనుకుంటే ఫ్యాన్సీ కలర్స్, కొంచెం సూపర్ షేడ్స్. మనకి ఇందులో ఈ సెక్షన్ అంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని ప్యూర్ జెరీస్తో లైట్ వెయిట్. ఇందులో మనకి మామూలు జెరీ ఉంటాయి, గోల్డ్ జెరీ, సిల్వర్ జెరీ. ఒక 2 lakhs 3 lakhsకి వెళ్ళామంటే 1 గ్రాము 2 గ్రాము అందులో గోల్డ్ జెరీ మిక్స్ ఉంటుందండి. ఓకే కంచిలోని కంప్లీట్ డిజైనర్ సారీ అండి. ఓకే. దీని స్పెషల్ ఏంటంటే ఇది మనకి పెయింటింగ్ లా ఉంటుందండి, కానీ పట్టు వీమ్తోనే జెరీతో చేసామండి. ఇది వచ్చేసి మనకి 1.5 నుంచి స్టార్ట్ అవుతుంది మోడల్స్. తెలుస్తుందా 1.5 అసలు దీంట్లో 2 grams గోల్డ్ మిక్స్ అండి. ఎంత మీరు ఫైన్ ఎప్పుడు ఇచ్చినా ఈ చైర్ వాల్యూ మీకు 2 grams వచ్చేస్తుంది. అసలు డిఫరెంట్ 1.5 lakh. సో 1.5 lakh సారీ మనం చూస్తున్నాం. ఒక్కొక్క దానికి కూడా ఎంటీ ప్లేస్ లో ఒక్కొక్క కలర్ ఇచ్చి ఒక ట్రెడిషనల్ బోర్డర్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇలా కాంబినేషన్ బ్లౌజ్. ఒక యూనిక్ కలర్. మళ్ళీ ఇవన్నీ వెడ్డింగ్ కి పర్పుల్. రేంజ్ పెరిగి కొలుతూ కూడా వర్క్నెస్ పెరుగుతూ ఉంటుందండి. ఆ క్వాలిటీ అంత ఫైన్నెస్. ఇది కూడా చాలా బాగుంటుంది. కొన్నిటి బ్యూటీ కట్టుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బ్రైడ్ కి వెడ్డింగ్ కి మెయిన్ సారీ ఎలాగైతే కావాలో ఆ టైప్ లో మనకి అసలు మంచిగా డ్రేప్ చేస్తే చాలా బాగున్నాయండి సారీస్. దీనికి కోర్ ఇవ్వడం వల్ల మనకి గ్రీన్ కలర్ ఏవి వర్క్ చేయించుకోవాలంటే వేరేగా మనకి వర్క్ చేయించుకోవాలి. కాంట్రాస్ట్ కూడా యూజ్ చేసుకోవడానికి ఈ ఎడ్జ్ కలర్ ఇవ్వడం చాలా స్పెషల్ సారీకి. ఇది 2 lakhs. అవునండి. ఇది కూడా చాలా బాగుందండి, ఒక్కసారి ట్రై చేయండి మేడం. యా. మన జీవితంలో అకేషన్ ఏదైనా దాంట్లో మనం స్పెషల్గా కనిపించేలా చేసేది బట్టలు. అందుకనే మనం ప్రతి అకేషన్కి కూడా ముందుగా కొనేది డ్రెస్సులు. వాటిలో మనం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాం. అలాంటిది పెళ్ళిలో మనమే ఒక ప్రత్యేకమైన, అంటే ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉంటారు. అలాంటి వారి కోసం వారాహి సిల్క్స్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రతి ఒక్క చీరలో కూడా ఆ అమ్మాయి ప్రత్యేకంగా కనిపించేలాగా ఇలాంటి చీరల్ని సిద్ధం చేశారు. డెఫినెట్గా కూడా మీరు కూడా అకేషన్ ఏదైనా కానీ ఒక్కసారి వారాహి లొకేషన్లో అడుగు పెట్టండి. ఆ తర్వాత మీరే చూడండి. ఇక్కడ షాపింగ్కి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? మంజుల. సో మంజుల గారు కూతురు కోసం షాపింగ్కి వచ్చారా, కాబోయే కోడల కోసమా? కాబోయే కోడల కోసం వచ్చి. ఓకే, అంటే రాబోయే కూతురు అనమాట ఇంటికి. ఓకే, అలానే. మీకు నచ్చిన సారీ పిక్ చేశారా లేకపోతే తనకి నచ్చిన సారీయా? ఫస్ట్ తనకే, తర్వాత మాది కూడా ఉంటుంది కదా, మాకు కూడా మాకు ఇంటి. ఓకే, నేను ఇంకా అంటే మీ కొడుకుకి నచ్చిన సారీ పిక్ చేశారేమో అనుకున్నాను. తన ఆప్షన్ కూడా ఉంది, తన ఇష్టం, వాళ్ళ ఇష్టం. తర్వాత మాది కూడా. ఎలా అనిపించింది వారాహి సిల్క్స్? బాగున్నాయండి శారీస్. ఓకే, ఓన్లీ అంటే కోడల కోసమేనా లేకపోతే మీకోసం కూడా కొనుక్కున్నారా? ఫస్ట్ అయితే ఇప్పుడు అమ్మాయి వచ్చింది కాబట్టి
తన కోసం, తర్వాత మేము కూడా వస్తాం మళ్ళీ. మళ్ళీ వస్తారు. ఆ, అరే వచ్చిన వాళ్ళందరూ నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా అంతే లాస్ట్ వీక్ విజిట్ చేశారు, మళ్ళీ వచ్చారంటే మళ్ళీ వాళ్ళ మదర్ కోసం మళ్ళీ వస్తామని చెప్పారు. అంటే మీరు విజిట్ చేసిన షాప్స్ లైక్ డెఫినెట్లీ కూడా పెళ్ళి అంటే ఒక్క షాప్తోనే కాదు, మళ్ళీ చాలా షాప్స్ విజిట్ చేస్తారు. మీరు అక్కడికి వారాహికి ఏం డిఫరెన్స్ అనుకున్నారు? ఇక్కడ వెరైటీస్ బాగున్నాయి, ఓపికగా చూపిస్తున్నారు, వింటేజ్ వస్తున్నాయి, కంచి వెరైటీస్ బాగున్నాయి ఇందులో. ఓకే. అంటే మీ టైం అప్పుడు మీరు షాపింగ్ చేసి ఉంటారు కదా, మీ పెళ్ళికి వెళ్ళారా మీ షాపింగ్, లేకపోతే మీ పేరెంట్స్ అప్పుడు షాపింగ్ చేశారా? మా పేరెంట్స్ తీసుకొస్తే అంతే, మేము అప్పట్లో వెళ్ళలే బయటకి. ఓకే. ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ అప్పుడు కూడా ఉంటే బాగుంది అనిపిస్తుందా? మా అప్పుడు మాకు ఓకే, ఇప్పుడు బ్రైడల్గా ఇప్పుడు ఓకే వాళ్ళకి. ఓకే. పెళ్లి కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు, పెళ్లి కొడుకుతో మాట్లాడదాము. కాబోయే భార్యకి ఎలా అనిపించిందో షాపింగ్ చేయటం. హలో అండి. హాయ్ అండి. సో మీ భార్యకి మీరు కాబోయే భార్య కొనిపెడుతున్న మొదటిసారి కదా ఇది? ఎగ్జాక్ట్లీ. సో వారాహిలో ఎంత స్పెషల్ మీకు ఇది? దట్స్ మోర్ ఇంట్రెస్ట్ స్పెషల్ అండ్ లైఫ్ టైం మెమరీస్ ఫర్ ఆల్సో లైఫ్ టైం మెమరీ శారీ రైట్. సో వారాహి అంటే వాళ్ళ లైఫ్ టైంలో గుర్తుండిపోయే మూమెంట్లో మెమరీస్లో ఒక భాగం అవ్వబోతుంది. అండ్ ఇలాంటి అంటే చాలామంది కూడా చాలా షాప్స్ తిరిగి పెళ్ళప్పుడు కన్ఫ్యూజన్. అవును, ఈ షాపింగ్లో మీకు కాబోయే భార్య తనకి నచ్చని చీరలు చూసి మీ మీద చిన్నగా కస్సుబుస్సు లాంటి సందర్భం ఉందా? ఉంటుంది కదా, ఉంది. సో తనకు నచ్చింది నేను నచ్చలేదంటే, నాకు నచ్చింది తను నచ్చలేదంటే, సో కైండ్ ఆఫ్ ఉంటాయి అందరి ముందు కాకుండా లిటిల్ బిట్ ఆఫ్. ఓకే. అయితే బ్రైడ్ కి గ్రూమ్ కి మధ్య గొడవలు రాకుండా వారాహి ఎట్లకేలకు సెట్ చేసింది, వీళ్ళిద్దరికి నచ్చేలాగా ఒక చీరను అయితే సెట్ చేసింది. ఎగ్జాక్ట్లీ నిన్న కూడా వచ్చాము, ఇవాళ కూడా వచ్చాము, మళ్ళీ వస్తుంటాం మమ్మీకి, అందరికి షాపింగ్ కూడా. వి ప్రిఫర్ వారాహి అనమాట. ఇక్కడ ఉన్న అన్ని షాపింగ్ మాల్స్లో వి ప్రిఫర్ వారాహి అనమాట. సో డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ టైప్స్, కాంట్రాస్ట్లో దొరుకుతాయి, తర్వాత సేమ్ బార్డర్ అండ్ సేమ్ దాంట్లో దొరికేస్తాయి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ యూ ఆస్క్ యూ గెట్ ఇట్ ఇన్ వారాహి. సో అంత ప్రిఫరెంట్ అన్ని కలెక్షన్స్ ఉన్నప్పుడు వై వి గో టు అదర్ ప్లేసెస్. అంటే ఇది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందా, ఎవరి ద్వారా తెలుసుకొని వచ్చారు ఏంటి? ఇట్స్ ర్యాండమ్ సర్చ్. తిరిగాము, వి రోమ్ ఆల్ ద షాప్స్ యాక్చువల్లీ. So after moving into everywhere, so we finalized we need to take it in Varahi only at last. Then we came to a conclusion that Varahi is the perfect bridal saree selection. We got to know that. కంగ్రాచులేషన్స్ అండి. ఎనీవేస్, ఇక పెళ్లి కూతురు కూడా ఇక్కడే ఉంది, తనతో మాట్లాడదాం. హలో, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ శ్రేయ. శ్రేయ, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ. అంటే పెళ్ళికి ఇంకోసారి కంగ్రాచులేషన్స్, నువ్వు శారీ ఫైండ్ అవుట్ చేసినందుకు. మా హస్బెండ్ చాయిస్ ఈజీ అయిపోతుంది అనమాట. ఎంత టఫ్ టాస్క్ అయింది అసలు నీకు రైట్ శారీ నీ పెళ్ళికి ఫైండ్ అవుట్ చేయటం? చాలా చాలా పెద్ద రిస్క్ అయింది. యాక్చువల్గా నిన్న కూడా వచ్చినాము, నిన్న ఒకటి పర్చేస్ చేసాము, మళ్ళీ కలెక్షన్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అంటే పర్చేస్ చేద్దామని వచ్చాను. ఈరోజు కూడా కలెక్షన్ బాగుంది, న్యూ కలెక్షన్స్ వచ్చాయంటే ఈరోజు. సో వాళ్ళు కాల్ చేసి చెప్పారు మాకు, సో అందుకే విజిట్. అసలు జనరల్గా ఏదన్నా మనకి బర్త్డే ఉంటేనా ఆ రోజు మనం చాలా స్పెషల్గా కనిపించాలని, మనకి నచ్చిన డ్రెస్ దొరకకపోతే పిచ్చెక్కిపోతుంది. లేదు, మనకు నచ్చే వరకు తిరుగుతూనే ఉండాలి. దాంట్లో వారాహి ఈజ్ బెస్ట్ అనమాట. సో ఇక్కడ కలెక్షన్ బాగుంది, అందుకే ఇక్కడ విజిట్ చేసాము. అలాంటి మ్యారేజ్లో అసలు నువ్వు ఎంత స్పెషల్గా కనిపించాలనుకున్నా, అంటే మనకంటూ కూడా ఒక లుక్ అనేది ఉంటుంది, మన బ్రెయిన్లో ఒక లుక్ ఉంటుంది ఆల్రెడీ కదా. అందరికన్నా మనమే మంచిగా కనిపించాలని చెప్పేసి ది బెస్ట్ శారీ పిక్ చేసుకుందామని వచ్చేసా ఇక్కడికి. అండ్ నీకు కలర్ ఆప్షన్స్ ఎలా అనిపించాయి ఇక్కడ? చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ కలర్ ఆప్షన్స్ చాలా బాగా నచ్చాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్స్ ఉన్నాయి, ఇంకా కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే. సో తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా తన పెళ్ళికి గిఫ్ట్ చేయాలనుకుంటే వారాహి సిల్క్స్ నుంచి కొనే గిఫ్ట్ చేయండి ఒక పట్టు శారీ, ఎందుకంటే తనకి ఇక్కడే నచ్చుతుంది కలెక్షన్. యా, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో పెళ్లి కూతురికి కాబోయే మామ కూడా ఇక్కడే ఉన్నారు. జనరల్గా పాపం పెళ్లి కూతురిది లేకపోతే కాబోయే అత్తది వీళ్ళది కాదండి టఫ్ టాస్క్, ఈ షాపింగ్కి వచ్చే మగవాళ్ళదే టఫ్ టాస్క్ అని ఆయన అంటున్నారు, కాదంటారా అండి? ఎస్, కరెక్ట్ అండి. అంటే ఇక్కడ ఏ పాత్ర పోషించాలో కూడా అర్థం కాని పొజిషనా? No, I have taken lead in this for selection of sarees.
అంటే మీ వైఫ్ కూడా బిఫోర్ మీరు శారీ సెలెక్ట్ చేసే వల్ల Yeah. Just I have selected one saree on those days. It's very nice. She was happy with that saree at that time. ఓకే 500 అప్పట్లో rupees 500 saree. Yeah, 500 rupees saree. She was happy with Mm. that. మొన్నటి వరకు ఉంచుకుంది ఆ ఓకే saree. ఇప్పుడు కోడలికి ఎన్ని వేలు పెట్టి తీశారు? కోడలికి నేను ఏంటంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాను. ఆ, దట్ ఈస్ కాస్ట్ ఐ డోంట్ బాదర్, జస్ట్ బెస్ట్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా షాప్స్ తిరిగాం మేము, అంటే రీసెర్చ్ చాలా చేసాం. ఉమ్, యాక్చువల్గా ఏంటంటే 4-5 షాప్స్ తిరిగాం నిన్న, ఎస్టర్డే ఉమ్, స్టార్టెడ్ ఎస్టర్డే. దాంట్లో ఏంటంటే కలెక్షన్స్ ఎక్కడ ఉన్నాయనే ఉద్దేశంతో మేము సెర్చ్ చేసాం యాక్చువల్లీ. ఉమ్, దాంట్లో ఏంటంటే వారాహికి వచ్చాక 1 నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కువ కనిపించాయి నాకు. అంటే మనం వేరే షాప్స్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అవును. కానీ ఏంటంటే ఆ షాప్స్లో కొన్ని కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏంటంటే ఎస్టర్డే వీ సెలెక్టెడ్ 2 sarees, ఉమ్. గుడ్ sarees, about 70,000 rupees, ఓ, and kept aside. Then we'll rush today. సో కాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, కోడలికి నచ్చటమే మ్యాటర్ అంటున్నారు. ఇలాంటి మామ అందరికీ దొరకాలి. అమ్మాయికి బెస్ట్ అయి ఉండాలి, ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అమ్మాయికి కట్టుకునే వాటికి ఇంట్రెస్ట్ ఉండాలి, చూసే అత్తకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, చూసే భర్తకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ముగ్గురు సాటిస్ఫై అయితేనే బాగుంటుంది, అది నా ఉద్దేశం. రైట్, నిజంగా చాలా బాగా థింక్ చేశారు. జనరల్గా కూడా అమ్మాయిలు షాపింగ్ అంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పి కావాలంటే వెహికల్లో అక్కడ దింపేసి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర హోటల్లో కూర్చుంటారు. బట్ అలా కాకుండా ఫ్యామిలీతో పాటు చక్కగా వచ్చి వాళ్ళ షాపింగ్లో పాల్గొని వాళ్ళకి ఏ కలర్స్ నచ్చుతున్నాయి నచ్చట్లేదని చూసి అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్లుగా కూడా ఫ్యామిలీతో ఎంగేజ్ చేయడం, దట్ ఈస్ రియల్లీ నైస్ యాక్చువల్లీ.